దాన్ని తిరుగుతాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం దాని 10వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దాం. 3వ అధ్యాయం 10వ వచనం. అక్కడ చెప్పబడిన మాట మనం చూస్తే, మోషేని దేవుడు పంపించడానికున్న ఉద్దేశం గురించి దేవుడు చెప్తున్నట్టుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. నిర్గమకాండం 3వ అధ్యాయం మనం చదివితే మనం చూడగలుగుచ్చు, మోషేతో దేవుడు దర్శించి దేవుడు మోషేకి కొన్ని ఆజ్ఞలు చెప్పుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, దర్శనం కలిగిన వారికి దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చుచున్న దేవుడు అవుతున్నది. దేవుడు కేవలం ఆయన్ని ఆరాధన చేసుకుని వెళ్ళే విధానం మాత్రం కాదు, దర్శనముతో పాటు ఆయన ఏం చేసేది, కొన్ని బాధ్యతలు కూడా ఇచ్చి తీరేది. బాధ్యత లేని ఒక జీవితం కాదు క్రైస్తవ జీవితం. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి, దేవుని యొక్క బిడ్డలుగా దేవుని మనకి చెప్పిన బాధ్యతలు కొన్ని ఏం చేయాలి, నెరవేర్చేటట్టుగా ఉండి ఒక జీవితమై ఉండి తీరాలి. అందుకే అక్కడ దాని 10వ వచనం చెప్తున్న ఒక మాట మనం చూడండి. మోషేతో దేవుడు చెప్తున్న ఒక మాట, చూసారా, దేవుడు ఆయన ఎక్కడికి పంపిస్తున్నారని చెప్తున్నారు. ఫరో ఎదుటకు రమ్మని దేవుడు ఆయనకు పంపించిన, నీవు రానంత వరకు దేవుడు నేనేం చేయడు. పంపించలేని ఒక స్థాయిలో ఉన్న దేవుడు ఎవరిని కూడా బలవంతపరిచే దేవుడు కాదు. అందుకే చాలా మంది అనుకుంటున్నారు దేవుడు మనల్ని బలవంతపరిచే దేవుడు. ఏనాడు కూడా దేవుడు ఏం చేయడు, బలవంతపరిచే ఒక స్థాయిలో ఉన్న ఒక దేవుడు కాదు. నీకు ఇష్టం అయితే చేయలేకపోతే లేదు. అందుకే ఇక్కడ మోషేతో దేవుడు ఒకే మాట చెప్తున్నా, నువ్వేం చేయాలి, ఫరో ఎదుటకు వెళ్ళి తీరాలి. ఫరో ఎదుటకు వెళ్ళి తీరాలంటే నువ్వు బయలుదేరే ఒక స్థితిగతి నీ జీవితంలో ఉండ తీరాలి. అందుకే ఫరో అనుకుంటే చిన్న విషయం కాదు. ఫరో అని చెప్పితే సాతానుతో ఎదిరించే ఒక విధానంలోకి ఏం చేసేటట్టుగా మోషేని దేవుడు సిద్ధపరచుచున్నారు, వెళ్ళడానికి సిద్ధపరిచేటట్టుగా అక్కడ చెబుతున్నారు. అందుకే దేవుడు మోషేతో చెప్తున్న ఒక మాట, నువ్వు ఎక్కడికి బయలుదేరాలి, ఫరో ఎదుటకు బయలుదేరాలి. అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలను నీవేం చేయాలి, విడిపించి తీరాలి. అందుకే దేవుడు తనకిచ్చిన ఒక ఉద్దేశం ఒకటే, ఫరో ఒక సామ్రాజ్యం లోపలికి ఎవరు వెళ్ళాలి, ఒక దేవుని యొక్క బిడ్డ వెళ్ళాలి, ఒక దేవునికి నమ్ముకున్న ఒకడు వెళ్ళాలి. ఆయన దేవుని యందు బలపడి దేవునితో అనుబంధాన్ని రుజువుపరిచి ఎక్కడికి బయలుదేరి తీరాలి, ఫరో ఎదుటికి వెళ్ళి తీరాలి. అక్కడికి వెళ్ళడానుకున్న కారణం ఏంటో తెలుసా, ఫరో ఎదుట కొంతమంది దేవుని బిడ్డలు ఏమై ఉన్నారు, ఇరుక్కొని ఉండబడి ఉన్నారు. అక్కడి నుంచి దేవుడు ఏం చేయాలి, మోషే వెళ్ళి విడిపించి తీరావాలి. అందుకే దేవుడు నీతో ప్రత్యక్షమైన దానికి ఉన్న కారణం ఏంటో తెలుసా, నీ మూలంగా కొందరికి విడుదల జరగాలి. లేకపోతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన దాంట్లో ఏ అర్థం లేదు. అందుకే ఈరోజు పగటి వేళ నేను అడిగేది, నువ్వు ఎంతమంది విడిపించడానికి దేవుడు నీకు ఆజ్ఞాపనిచ్చారు. మోషేకి దేవుడు విడిపించడానికి ఐగుప్త దేశాన్ని దేవుడు మోషే చేతికి అప్పగించి చెప్పారు, నువ్వు అక్కడికి ఏం చేయాలి, బయలుదేరి వెళ్ళి తీరాలి. ఫరో ఎదుటకు నువ్వేం చేయాలి, బయలుదేరి వెళ్ళి తీరాలి. నీ మూలంగా అక్కడ ఏం జరిగింది, కొన్ని విడుదల ఖచ్చితంగా జరిగి తీరింది. అందుకే అక్కడ చెప్పుతున్న ఒక మాట మనం చూడాలి, 10వ వచనం. ఎవరి ప్రజలను తోడుకు రమ్మడానికి, దేవుని యొక్క ప్రజలను తోడుకొని రావడానికి. నువ్వు దేవునితో అనుబంధం కలిగితేనే, దేవునితో అనుబంధం కలిగిన వాళ్ళ దగ్గరికి నిన్ను దేవుడు పంపించేది. ఈ కాలంలో అనేక మందికి దేవునితో అనుబంధం లేదు కాబట్టి దేవుని యొక్క పంపుట విధానం నీలో ఏం చేయట్లేదు, పని చేయట్లేదు. నీ సదుపాయం, నీ సుఖం, నీ ఇల్లు, నువ్వు కుటుంబాన్ని అదుపులో ఉంచేసుకొని ఉండడానికి కారణం ఏంటిదంటే, నీతో దేవునితో ఉన్న అనుబంధం స్థిరపడలేదు. ఇప్పుడు కూడా దేవుడు నీ పట్ల ఉన్న ఉద్దేశం ఏంటో ఇప్పుడు కూడా కొందరికేం లేదు, పరిజ్ఞానం లేదు. అందుకే అందరూ ఆత్మీకులు ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలు ఎలాగయ్యారు, కేవలం శుక్రవారం ఆదివారం ప్రతిష్ట అయిన విగ్రహాలుగా చెప్పొచ్చు. ఎప్పుడు ప్రతిష్ట అవుతారు, ఆదివారం శుక్రవారం మాత్రం ప్రతిష్ట అవుతారు. దాని తర్వాత ఉన్న రోజు వాళ్ళకి ఏ లక్షణం లేదు. ఫరో గుర్తుకు రాదు, ఐగుప్త దేశస్తులు గుర్తుకు రాదు, ఇశ్రాయేలు ప్రజలు గుర్తుకు రాదు, దేవునితో ఉన్న అనుబంధం గుర్తుకు రాదు. అలాగే ఈరోజు పగటి వేళ తెలుసుకోగలిగేది, ఆ విగ్రహారాధన కలిగిన సిద్ధాంతం నుంచి బయటికి రావాలి. దేవుడు నిన్ను పిలిచిన దానికి కొన్ని ఉద్దేశం ఉంది. దాన్ని నెరవేరింపు నువ్వు ఉన్న మంచి పరిస్థితిలో కాదు, కానీ నువ్వు ఐగుప్త దేశంలోకి వెళ్తేనే అది జరిగి తీరేది.
అందుకే దేవుడు నిన్ను పిలిచారు దేని కొరకు? ఐగుప్త దేశానికి బయలుదేరుట కొరకు. ఐగుప్త దేశానికి మోషే ఒక్కడే ఏం చేయాలి? వెళ్ళి తీరాలి. ఎలాగైతే పగటి వేళ దేవునితో ఉన్న అనుబంధం నిన్ను ఎన్ని ఐగుప్త దేశానికి తీసుకెళ్తున్నది. ఎక్కడెక్కడ ఐగుప్త దేశంలో ప్రజలను విడిపించడానికి దేవుడు నీతో మాట్లాడేది. నీతో దేవుడు ఆ విషయంలో మాట్లాడలేకపోతే నీ దేవునితో ఉన్న అనుబంధం కరెక్ట్ కాదు. అందుకే ఈరోజు పగటి వేళ నీకు దేవునితో ఉన్న అనుబంధం ఏం చేసుకో, కరెక్ట్ చేసుకో. అందుకే మోషేతో దేవుడు ప్రత్యక్షం అవ్వడానికి 3వ అధ్యాయం నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు మోషేకి ప్రత్యక్షం అవ్వడానికి ఉన్న ఒకే ఒక కారణం, తనకి తన కుటుంబం, తన మామ, తన ఇల్లు, తన మంద ఇదే తనకు ప్రాధాన్యత చెందినది. దీనికన్నా మించిన దాని యొక్క పరిచర్యలోకి దేవుడు ఆయనకి ఏం చేస్తున్నారు? తిప్పే ఒక విధానం చూపిస్తున్నారు. ఇప్పటి వరకు మోషేకి ఒకే ఒక లక్ష్యం, తన కుటుంబాన్ని చూసుకోవాలి, తన మందలను చూసుకోవాలి, తన మామగారి మీద విషయాలన్నీ పరిస్థితిని అన్ని చూసుకు తీరాలి. ఇదే తన మనసులో ఉన్న ప్రణాళిక ఉండి తీరేది. కానీ దేవుని యొక్క ప్రత్యక్షతను వచ్చేసరికి, దేవుని ముఖాముఖాన్ని చూడడం ప్రారంభించేసరికి దేవుడు ఇష్టపడేది ఏంటో దేవుడు ఆయనతో ఏం చేయడం జరిగింది? చెప్పడం జరిగింది. అలాగైతే నువ్వు దేవుని యొక్క కట్టుబాటులో నడిస్తే దేవుడు ఆశించేది నెరవేరుస్తున్నావా? దేవుడు ఏం చెప్పాలని కోరుచున్నది వినడానికి నీకు మనసు ఉందా? దేవుడు ఏం నెరవేర్చాలని కోరుచున్నది అది చెయ్యడానికి నీకు మనసు ఉందా? అది లేకపోతే నీ అనుబంధం ఏ రీతిగా కాదు, సరైన రీతిలో లేదు. అందుకే ప్రతిష్టమయ్యే విధానం కదా ఆయన చిత్తం చేయడానికి సిద్ధపడి తీరాలి. ఇన్నాళ్ళు మోషే దేవుని యొక్క చిత్తం చెయ్యకుండా పరిగెట్టి పారిపోతుండేవాడు, వెనకైపోతుండేవాడు, వెళ్ళడానికి ఇష్టం చూపించుకునేవాడు. కానీ దేవుడు ఆయనకు ప్రత్యక్షమై తనకు ఒక కొత్త ఉద్దేశాన్ని, కొత్త నిర్ణయాన్ని, కొత్త తీర్మానాన్ని తన ముందుకు చెప్తున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళి తీరాలి? ఫరో దేశానికి వెళ్ళి తీరాలి. యథార్థ క్రైస్తవ్యం నీ ఇంట్లో కాదు, కానీ సాతాను సామ్రాజ్యంలోనే. నువ్వు దేవునికి నమ్ముకున్నావో లేదో ఎక్కడ తెలిసింది? ఇంట్లో నీకు తెలియదు. ఎక్కడ తెలియాలి? సాతానున్న గుహ లోపలికి వెళ్ళి తీరాలి. సాతానుతో పీడింపబడుతున్న ప్రజల మధ్యలోకి వెళ్ళి అక్కడ నీ ఆత్మీయత ఎంతుందో తెలుస్తుంది. అక్కడ నీకున్న ఆత్మీయ అనుబంధం ఎంత ఉంది, నీకోతో ఉన్న దేవునికి ఉన్న సాహసం ఎంత ఉంది అక్కడ తెలిసేది. అందరూ ఆ చర్చికి వచ్చి ఆరాధన చేస్తూ దూకుతారు, అన్ని బాగున్నది. కానీ ఫరో లాంటి శత్రు సైన్యం వచ్చినప్పుడు, సాతాను శక్తులు ఎదిరించుచున్న పరిస్థితులు ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ నీ ఆత్మీయత ఏం చేసేది? అందుకే అక్కడికి వెళ్ళడానికి ఎవరికి ఏం లేదు, ఇష్టం లేదు. కానీ దేవుని యొక్క చిత్తం ఒక దేవుని బిడ్డ అక్కడికే వెళ్ళి తీరాలి. అందుకే కదా యేసయ్య బాప్తిసం పొందిన తర్వాత తన పరిచర్యకున్న మలుపు ఏమైతే తిరిగింది? సాతానును ఎదిరించడానికి, సాతాను శక్తులతో ఏం చేయడానికి, వాక్యాధారంగా యుద్ధం చేయడానికి ఉన్న ఒక ప్రయాణం. దేవుని యొక్క చిత్తం ఆయన కొరకు ఏం చేసింది? ఏర్పరిచి తీరింది. అందుకే ఆయన పట్టణం విడవాల్సి వచ్చింది, ప్రజా సంఖ్యను విడవాల్సిన పరిస్థితి వచ్చింది, అందరితో ఉన్న అనుబంధం వదులుకోవాల్సిన పరిస్థితి. ఆయన ఒంటరిగా ఎవరితో? సాతానుతో పోటీ పడే ఒక విధానం. అందుకే నీ ఆత్మీయత చర్చిలో కాదు కనిపించేది. నువ్వు చర్చిలో దూకుతున్న దూకుడు అన్నా ఎక్కడ కనిపించాలి? దురాత్మ ముందు కనిపించాలి. అందుకే ఫరో దగ్గరికి దేవుడు ఏం చేస్తున్నారు? బయలుదేరి పంపించమని చెప్తున్నారు. ఫరో అంటే చిన్న విషయం కాదు. సాతాను తన శక్తులతో ఉన్న ప్రాధాన్యత చెందిన ఒక ప్రక్రియ అవుతున్నది. అక్కడికి ఒక్క వ్యక్తిని మాత్రంగా దేవుడు ఏం చేస్తున్నారు? సిద్ధపరిచి పంపించేస్తున్నారు. అలాగైతే అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడిన వాడికే దేవుడు ఏం చేసేది? పంపించేది. అందుకే ఇక్కడ దేవుడు ఫరో దగ్గరికి వెళ్ళమని అక్కడున్న ప్రజలను ఏం చేయాలి? విడిపించి తీరాలి. అంటే దాని అర్థం ఫరోకి ఇరికించేసుకొని ఉంచిన ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు విడిపించాలి? దేవుని యొక్క చిత్తం కలిగిన వాడు విడిపించాలి, దేవునితో అనుబంధం కలిగిన వాడు విడిపించాలి. దాని కొరకు ఏం చేయాలి? అక్కడికి వెళ్ళే ఒక మనస్తత్వం దేవుని బిడ్డగా మోషే కొండి తీరాలి. అందుకే దేవుడు మోషేతో రెండే మాటలు చెప్పేది. ఒకటి, ఫరో దగ్గరికి వెళ్ళు. రెండు, ఐగుప్త దేశంలో ఉన్న ఇశ్రాయేలు నువ్వేం చేయాలి? నా ప్రజలుగా విడిపించి తీరాలి. ఈరోజు కూడా దేవుని యొక్క బిడ్డలకి తెలియట్లేదు ఎంతో మంది ఫరో చేతిలో చిక్కుల్లో ఉన్నారని. మేము చిక్కుల్లో లేము కదా, మాకేం పరిస్థితి లేదు కదా, మేము బాగున్నాం కదా. నీ పరిస్థితి బాగానే ఉంది, కానీ దేవుని యొక్క ప్రజలు కొందరు చిక్కుల్లో ఉన్నారు. అది నీకు దేవుని యొక్క ఆత్మ తెలియవరచలేకపోతే నీ ఆత్మను వివేచించాలి. నువ్వు పొందుకున్న ఆత్మ కూడా దొంగ ఆత్మే. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు.
ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ నిన్ను మాత్రం కాదు విడిపించేది, నీ ద్వారా కొందరిని కూడా ఏం చేసేది, విడిపించే ఆత్మ దేవుని నీకు ఇచ్చింది. దేవుని యొక్క ఆత్మశక్తి నిన్ను మాత్రం కాదు రక్షణ ఇచ్చేది, ఇతరులకు కూడా రక్షణ ఇచ్చే విధానం ఇచ్చేది. అది కానిదైతే, అది నీ చేత జరిగించలేనిదైతే, నీ లోపలికి వచ్చినది ఆత్మ ఒకసారి ఏం చేయాలి? ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. దేవుడు అపోస్తల క్రియలో సంఘానికి సంఘము లోపల ఉన్న శిష్యులకు ఆత్మశక్తి నింపింది. కేవలం గోడ చర్చి లోపల కూర్చొని దూకి గెంటడానికి కాదు, ఎక్కడికి వెళ్ళడానికి. ఆ దూకి గెంతిన పవరు, శక్తి, ఆత్మ సాన్నిధ్యం ఎక్కడ రావాలి? ఊరులో, బయటలో, గుమ్మములో, వీధిలో, సంతలో, చేపల బజారులో అవేం చేయాలి? ప్రదర్శన పరచబడాలి. నువ్వు చర్చిలో దూకినవి బయట ప్రదర్శన అవ్వట్లయితే నీ లోపల పొందినది దేవుని యొక్క చిత్తం కలిగిన ఆత్మ కాదని ఈ పగటి వేళ తెలుసుకు తీరాలి. అందుకే కదా శిష్యులు గది లోపల పొందుకున్న ఆత్మశక్తి, ఆత్మ సాన్నిధ్యత ఏది గది లోపల, సంఘము లోపల పొందుకున్నారో దీనిని ఎక్కడ వరకు తీసుకెళ్లారు? చేపల బజారుకి తీసుకెళ్లారు. దీనిని ఎక్కడ కూడా తీసుకెళ్లారు? వీధుల్లోకి తీసుకెళ్లారు. దీనిని ఎక్కడ తీసుకెళ్లారు? పట్టణానికి తీసుకెళ్లారు. కారణం ఏంటిది? ఆత్మశక్తి వారిని ఏం చేసింది? బలవంతపరిచింది. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఈ కాలంలో ఉన్న సంఘపిట్టం మందమైపోవడానికి కారణం ఏంటిదంటే దేవుని యొక్క ఆత్మ పంపించున్న విధానానికి ఏం లేదు, స్పందన లేకుండా మారిపోయారు. అలాగే ఈరోజు పగటి వేళ చెప్పుకోవాలి, మోషేకు కూడా అదే స్పందన లేని స్థితిగతి అయి ఉండేది. ఆయనకు కూడా తన ఇల్లు, తన కుటుంబం, తనకున్నదే ప్రాధాన్యత చెందిన విధానమై ఉండి తీరేది. అందుకే దేవుడు ఆయన ఏం చేశారు? బలవంతంగా పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న దేవుడు పంపించడం లేదా, దాని అర్థం నీకు దేవుడితో ఏం లేదు, సరైన ఒక అనుబంధం లేదు. అందుకే దేవుడు మోషేతో అనుబంధాన్ని ప్రారంభించేసి మోషేకి దేవుడు ఏం చేస్తున్నారు? ఐగుప్త దేశానికి పంపించే ఒక ప్రణాళికలో ఉన్నారు. అలాగే ఈరోజు పగటి వేళ నీకు అడిగేది, నీకు ఐగుప్త దేశంలో ఉన్న ప్రజలు గుర్తుకొస్తున్నారా? నీకు పరో చేతిలో ఇరుకైపోయి ఉన్న ప్రజలు గుర్తుకొస్తున్నారా? వారి క్షేమాభివృద్ధి గుర్తుకొస్తున్నదా? వారి ఆత్మిక జీవితం గుర్తుకొస్తున్నదా? వారి వేదన పొడుచున్న విధానం గుర్తుకొస్తున్నదా? వారి ఇరుకైన స్థితిగతి నీకు తెలుసా? తెలియలేకపోతే ఈరోజు దేవుని యొక్క చిత్తం నీ మీద ఉంది. దానిని తెలుసుకునే విధానం దేవుని వైపు తిరుగు. దేవునితో అనుబంధాన్ని పెంచేసుకో. దేవుని దగ్గర నీ ఆత్మశక్తిని పొందేసుకో. దేవునితో అనుబంధం ఖాయం చేసేసుకో. అలాగైతే నువ్వేం చేయగలుగుతావు? వెళ్ళగలిగి తీరుతావు. అందుకే మోషేకి ఇచ్చిన బాధ్యత ఈరోజు ప్రతి దేవుని యొక్క బిడ్డకి ఏం చేసింది? దేవుడు ఇచ్చిన ఒక బాధ్యత వచ్చినది. అందుకే ఈరోజు పగటి వేళ ఎంతమంది సిద్ధమై తీరుతారు? ఈరోజు పగటి వేళ నేను వెళ్ళి తీరుతాను, నన్ను పంపించండి దేవా, నేను వెళ్ళి ప్రజలు విడిపిస్తా. నాకు దొరికిన రక్షణను నేను ప్రజలకు ఏం చేస్తా? అందించి తీరుతా. నాకు దొరికిన విడుదలను నేనేం చేస్తా? ప్రజలకు ఇచ్చి తీరుతాను. వారి స్థితిగతి ఎలా ఉందో నాకు పర్వాలేదు, కానీ నాకు పిలవబడిన ఆ పిలుపు ప్రకారంగా నేనేం చేస్తా? జీవితాన్ని క్రమపరిచి తీరుతా. అదే దేవుని యొక్క చిత్తం. అందుకే కొందరు ఎప్పుడు ప్రార్థన, దేవుని చిత్తం తెలియాలి, దేవుని చిత్తం. దేని గురించి దేవుని చిత్తం తెలియాలి? దేవుని చిత్తం తెలిసేది నీ పనులు చేయడానికి కాదు, దేవుని చిత్తం తెలియడానికి, దేవుని పని చేయడానికి. అందుకే ఈ కాలంలో ఉన్న దేవుని బిడ్డలు ఎలా తయారయ్యారు? దేవుని చిత్తం అన్ని వారి చిత్తం అనుకుంటున్నాను. అందుకే ఏం జరిగిన అన్ని ఎవరి చిత్తం అంట. నువ్వు 420 పని చేసేసి దేవుని చిత్తం అని చెప్తే అది దేవుని చిత్తమా? కాదు. దేవుని చిత్తం దేని కొరకు? దేవుని యొక్క ఉద్దేశం నెరవేరింపు కొరకు. దేవుడు ఆలోచించిన ప్రజలకు విమోచన ఇచ్చి తీరుటకు, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ఉన్న వాళ్ళని ఏం చేసేది? క్షేమంలోకి నడిపించే ఒక విధానం. అది దేవుని యొక్క చిత్తం. అది కానిది దేవుని యొక్క చిత్తం. అందుకే చాలా మంది చెప్తారు, నాకు పెళ్ళి అవ్వాలి, దేవుని చిత్తం కలిగి. దేనికి దేవుని చిత్తం? నువ్వు కాపురం చేసుకొని జీవించడానికి కాదు. అందుకే కదా నువ్వు అనుకున్న పెళ్లి చేసుకో. నువ్వు కాపురం చేసుకొని నీవు కుటుంబముగా జత అయి దేవుని యొక్క చిత్త ప్రకారంగా కొందరిని ఏం చేయాలి? విడిపించే స్థాయిలోకి వెళ్ళాలి. అందుకే దేవుడు నిన్ను ఏం చేసేది? వివాహంలో జతపరిచింది. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే చాలా మంది దేవుని చిత్తం అని చెప్పేసి ఏం చేస్తున్నారు? వారి ఆత్మిక స్థాయిని మోసపరిచేస్తున్నారు. అందుకే పగటి వేళ ఆ మోసంలో నుంచి బయటికి రావాలి. అది కాదు దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తం ప్రజలు ఏం చేయాలి? విడుదల పొంది తీరాలి. వారి దగ్గరికి నీ పరిచర్య అంది తీరాలి. నీవు పొందుకున్న ఆత్మాభిషేకం ప్రజల వరకు అందకపోతే ఆలోచించాలి. నువ్వు పొందుకున్న వాక్యం ప్రజల వరకు అందలేకపోతే నువ్వు పొందుకున్న వాక్యం ఆలకించాలి. నువ్వు వెళ్తున్న ఆత్మిక విధానం ప్రజల వరకు నిన్ను నడిపించకపోతే నిన్నేం చేయాలి? స్కానింగ్ చేయాలి, పరిశోధించాలి.
అందుకే దేవుడు మోషేని ఏం చేయడం ప్రారంభించారు? పరిశోధించడం ప్రారంభించారు, క్రమపరచడం ప్రారంభించారు, సిద్ధపరచడం ప్రారంభించారు. ఆయనకు అర్థమైంది, నాకు ఇష్టం కాదు దేవా, నీవు అనుకున్నది నా జీవితంలో ఏం చేయాలి, జరిగి తీరాలి. అందుకే దేవుడు మోషేతో చెప్పుతున్న ఒకే ఒక మాట, నువ్వే చేయాలి, నా ప్రజలను ఏం చేయాలి? ఎవరి ప్రజలు? నా ప్రజలు అంటే మోసే ప్రజలు కాదు, దేవుని ప్రజలు. నువ్వు దేవుని వాడవైతే దేవుని ప్రజలు నీకేం చేస్తాయి? కనిపిస్తాయి. దేవుని ప్రజలు మీకేమవుతాయి? కనబడట్లేదు కదా. ఎవరు దేవుని ప్రజలో ఎవరు దేవుని ప్రజలు కాదో ఎందుకు కనిపించట్లేదు? మనం దేవుని ప్రజ అయితే కదా దేవుని ప్రజలు మనకే కనిపించేది. ఇన్ని సంవత్సరాలు మోషేకి దేవుని ప్రజలు ఏం చేయలే. కారణం ఏంటిది? నీకు సుఖం కలిగినదన్నీ ఉంటే దేవుని ప్రజలు ఏం చేయదు. నీకన్నీ బాగా ఉంటే దేవుని యొక్క ప్రజలు నీకేం చేయదు. నీకన్నీ క్షేమకరంగా ఉంటే దేవుని ప్రజలు నీకేం చేయదు. గుర్తుకు రాదు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అంటే కొందరు చెప్పేది నేను, నాకు ప్రార్థనలో కొందరు గుర్తు. కారణం ఏంటిది? ఎందుకు గుర్తు రావట్లేదు? గుర్తు పెట్టే స్థాయిలో నువ్వు లేవు. ఉన్నారో లేదో నాకు. కొందరు ప్రార్థన లిస్టులు తగ్గిపోవడానికి, ప్రార్థన సమయం తగ్గిపోవడానికి కారణం ఏంటిది? దేవుని ప్రజలు నీకేం చేయట్లే. దేవుని యొక్క ప్రజలు గుర్తు రావడం ప్రారంభించింది అనుకో, నీ ప్రార్థన సమయం పెరిగిపోతుంది. దేవునితో గడిపిన ఆత్మానుబంధం ఏమైతే సమయం పొడిగి తీరిద్ది. అందుకే కదా పాటలు రాసిన అన్ని పనులకు సమయం దేవుని పనులకు ఏం లేదు. కారణం ఏంటంటే నీ ఇబ్బంది నిన్నేం చేసింది? ఇరికించేసింది. అందుకే ఈరోజు నీ ఇబ్బందిలో నుంచి ఏం చేయాలి? ఒక విశాలతలోకి రావడానికి ఏం చేయాలి? దేవునితో అనుబంధంలోకి తిరిగి రావాలి. దేవుని దగ్గర నుంచి నువ్వేం చేయాలి? ఒక మాట పొంది తీరాలి. దేవుడు నీతో మాట్లాడారంటే అది నీ వ్యక్తిత్వ ఉద్దేశం నెరవేరింపు కొరకు కాదు. అది ఒక ప్రజలను దేవుని కొరకు తయారు చేయుటకు, ఒక ప్రజలను సాతాను చేతిలోంచి విడిపించుటకు, ఒక ప్రజా సంఖ్యను దేవునితో ఉన్న అనుబంధంలో స్థిరపరచుటకు. అది దేవుని చిత్తం, అది దేవునితో ఉన్న అనుబంధం. గత ఒక సంవత్సరంలో ఎంతమందిని విడిపించావు? ఎంతమంది దగ్గరికి వెళ్ళో సువార్త చెప్పడానికి? ఎందరినీ సాతాను శక్తుల్లోంచి విడిపించావు? అక్కడ సున్నా అయితే ఏం పరిస్థితి? ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. నీకున్న పరిస్థితిలో, నీకున్న పరిమితిలో నీవేం చేయాలి? కొందరిని విడిపించే ఒక ప్రయత్నంలో ఉండి తీరాలి. అందుకే దేవుని యొక్క ప్రజలను ఈరోజు పగటి వేళ ఏం చేసుకోండి? ప్రాధాన్యతగా గుర్తించండి, తెలుసుకు తీరండి. అందుకే ఇక్కడ దేవుడు మోషేతో చెప్తున్న ఒక మాట, నీవేం చేయాలి? నా ప్రజలను విడిపించి తీరాలి. అందుకే ఇక్కడ చెప్పిన ఒక మాట, ఎక్కడి నుంచి విడిపించి తీరాలి? ఐగుప్త దేశంలో నుంచి విడిపించి తీరాలి. మీరు ఐగుప్త దేశం అంటే చిన్న ఊరు అనుకున్నారు. ఐగుప్త దేశం మంత్రతంత్ర శక్తులకు ఎలాంటి వాళ్ళు? శ్రేష్ట పరిజ్ఞానం కలిగిన వారు. అలాంటి వారి దగ్గరికి ఎవరిని పంపిస్తున్నారు? ఒక ఆత్మీకుడిని పంపిస్తున్నారు. సాతాను లేని చోట ఒకటి చెప్పండి. మీ ఇంట్లో లేదా? ఎక్కడ లేదు. అన్ని చోట్ల సాతాను ఉంది. సాతాను లేని ఒక చోటు లేదు. నీ చుట్టుపక్కల అక్కడ ఇక్కడ సాతాను ఏం చేస్తున్నాడు? సూపర్గా తిరుగుతున్నాడు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అలాగైతే ఐగుప్త దేశం ఎక్కువ దూరం ఏమి వెళ్ళక్కర, మన చుట్టుపక్కన ఏమై ఉంది. ఇప్పుడు కూడా కొందరికి తెలియట్లేదు. ఈ మాటకి ఒకే స్పాట్లో యాక్సిడెంట్లు జరగడానికి కారణం ఏంటి? ఒకే స్పాట్లో మనుషులు మరణించడానికి ఉన్న కారణం ఏంటిది? కొన్ని ఇల్లులు కట్ట లేకుండా ఆగిపోవడానికి ఉన్న కారణం ఏంటిది? కారణం ఏంటిది? అక్కడ జరిగే కొన్ని సాధారణ ప్రభావం ఉంది. అది కొందరికి ఇప్పుడు కూడా ఏం చేయట్లేదు, తెలియట్లేదు. రోడ్ అపాయాలు మాటకి జరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటిది? వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? మీరు ఈ ఊళ్ళో లేని వల్ల బోర్డు పెట్టడం కదా, అక్కడ దేవతను స్థాపిస్తారు. బోర్డు పెట్టడం తర్వాత విషయం. వెంటనే అక్కడ ఏం చేస్తారు? వాళ్ళకి పరిజ్ఞానం ఉంది కానీ దేవుని బిడ్డకి ఏం లేదు. ఉన్నారో లేదో నాకు తెలియదు. అక్కడ యాక్సిడెంట్ అయ్యి 10 మందో 20 మందో చనిపోయినా పర్వాలేదు, వాళ్ళు గోవులు కట్టించుకున్నారు. హలో, వాళ్ళు వారి యొక్క విధానంగా సంరక్షించుకోవడానికి ప్రయత్నించినప్పుడు దేవుని యొక్క బిడ్డగా మనం ఏం చేస్తున్నాం? ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. దేవుని యొక్క బిడ్డలను ఒక్కొక్క పట్టణంలో దేవుడు ఉంచి ఆ పట్టణ సంరక్షణ నీ చేతిలో ఉంది. ఆ దేశం యొక్క సంరక్షణ నీ చేతిలో ఉంది. నీ దేశంలో ఉన్న ప్రజలు మరణించిన దానికి సంఖ్య నువ్వు లెక్క తీసుకోవాలి.
నీ దేశంలో ఉన్న ప్రజలు మరణించు, దేవునికి తెలియకుండా మరణిస్తే నీకు వేదన రావాలి. ఎంతమందికి వేదన అవసరం? నేను చావలేదు కదా, దానికి వేదన లేదు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. దేవుని యొక్క చిత్తం వైపు వస్తే దేవుని యొక్క ప్రజల గురించి నీకేం కలుగుతుంది? ఒక పరిజ్ఞానం వచ్చి తీరిద్ది. ఆ పరిజ్ఞానం వచ్చేట నువ్వు కడపత్రికలు తీస్తావు, ఊరూరా తిరుగుతావు, కొందరికి విడుదల ఇప్పించే మార్గం ఏం చేస్తావు? తయారు చేసుకొని తీస్తావు. అందుకే ఈరోజు పగటి వేళ అలాంటి యొక్క విడుదల వైపు ప్రయాణం చేయుటకు నీ జీవితాన్ని మోషేగా ఏం చేసుకో, మార్చే ప్రయత్నం చేసి తీరుకో. నీ సుఖం కాదు క్రైస్తవ జీవితం, నీకు కలిగిన క్షేమం కాదు క్రైస్తవ జీవితం, నీకు కలిగిన మంచి విధానం కాదు క్రైస్తవ జీవితం. ఇబ్బంది కలిగిన స్థితిలోకి దిగడానికి మనసు ఏం చేయాలి? సిద్ధపరిచి తీరాలి. అలాగైతే దేవుని ప్రజలు నీకు కనిపించి తీరుతుంది. అలాగైతే ఐగుప్త దేశం నీకు కనిపించి తీరుతుంది. అక్కడ ఇరికిన ప్రజలు నీకు కనిపించదు. అక్కడ విడుదల కోరే ప్రజలు నీకేం చేస్తారు? కనిపించి తీరుతుంది. ఐగుప్త దేశంలో ఏడ్చిన ప్రజలు మోషే వినాల, దేవుడు విన్నాడు. ఐగుప్త దేశంలో ఏడ్చిన ప్రజల యొక్క ఏడుపు ఎందుకు మోషే వినలేదు? ఎందుకు వినలేదు? వినపడలేనట్టుగా తన చెవులకు వినిపించేటట్టుగా ఉన్న సమయం అదేం చేసింది? అడ్డుపచ్చింది. అవును కదా? నీ పొరుగు ఇంట్లో జరిగేది నీకు తెలియలేని కారణం నీ ఇంట్లో అంత గోల ఉంది. నీ ఇంట్లో ఉన్న గోల పొరుగింట్లో జరిగేది ఏం చేయట్లేదు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. పొరుగింట్లో ఉన్న కేకేసి నీకు వినిపించలేదు. నీ ఇంట్లో అంత గోల ఉంది. నీ ఇంట్లో ఉన్న గోలను ఒక్కసారి నిర్మల పచ్చేసుకో. పొరుగింట్లో గోల నీకేం చేస్తాయి? చెప్పలేదు. అందుకే మోషేకి దేవుని యొక్క ప్రజల యొక్క ఏడుపు కేకలు వినబడలేని కారణం ఏంటిది? తన ఇంటి లోపల కేకలు వినబడలేనట్టుగా ఉన్న గొంతుకు ఏం చేస్తుంది? అరుస్తుంది. మేకలన్నీ అరుతున్నాయి, ఇంటి దగ్గర ఉన్న కుటుంబీకులు అరుతున్నారు. ఆ గోలలో ఎవరి గోల వినబడట్లేదు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఆత్మశక్తిలో నిండిన పౌలు తనకేం చేసింది? మాసిదోనియలో ఏడ్చిన ప్రజల యొక్క ఏడుపు ఏం చేసింది? ఆత్మశక్తి ద్వారా వినిపించింది. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అలాగైతే నీవు ఆత్మశక్తి పొందిన వాడివే, అలాగైతే నీకెందుకు వినిపించటం లేదు? ఉన్నారో లేదు? అంటే నీ చెవులు మందం అయిపోయినాయా? లేకపోతే నీ చెవులకి వినబడలేనట్టుగా ముయ్యబడి ఉన్నదా? ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. మాసిదోనియలో ఉన్న ప్రజలు ఏడుతున్న ఏడుపు ఆత్మపూర్ణతలో ఉన్న పౌలుకి ఏం చేసింది? అందుకే ఆయన ఎక్కడికి నిర్ణయించారు? ఏడుపు ఎక్కడ వినిపిస్తున్నది అక్కడికి వెళ్ళడానికి ఏం చేశాడు? ఆత్మశక్తి తనని ఏం చేశారు? ఆ దేవుని చిత్తం వైపు నడిపించారు. ఈరోజు నేను నీకు అడిగేది, నీ చెవులకు వినిపించేటట్టుగా కొన్ని వినబడలేనివన్నీ ఇంటి దగ్గర ఏం చేసుకో, నిర్మల పచ్చేసి కొన్ని దేవుడు చెప్పుతున్న దానిని వినడానికి సిద్ధం చేసుకో. అందుకే ఇక్కడ మోషే ఏం చేసేది? దేవుని యొక్క ప్రజల వైపు తన మనసు, శరీరం, ప్రాణాన్ని ఏం చేశాడు? సిద్ధపరచడం ప్రారంభించాడు. అందుకే దేవుడు ఆయనకి చెప్పే ఒక మాట, నా ప్రజలను ఎక్కడి నుంచి విడిపించాలి? ఐగుప్త దేశంలో నుంచి విడిపించాలి. లేకపోతే ఇంకొక అర్థంగా చెప్తే సాతాను చేతిలో నుంచి ఏం చేయాలి? ఒక విపరీత ప్రజా సంఖ్యను నువ్వు వెళ్ళి ఏం చేయాలి? ఎలా విడిపిస్తావు? కత్తులతో వెళ్తావా? కడారాలతో వెళ్తావా? లేకపోతే కర్రతో వెళ్తావా? దేనితో వెళ్తావు? ఎలాగెళ్తావు? విడిపించాలి. అందుకే దాన్ని 11వ వచనం చెప్తున్నా మాటలో మోషే దేవునికి అడుగుతున్న మాట, నేను ఎలాగైనా విడిపించి తీరాలి. 11వ వచనం, చూసారా? దేవుడు ఆయనకి వెళ్ళమని చెప్పినా ఈయనకేం లేదు. ఆయన గురించి ఆయనకేం లేదు. మరి ఆత్మ నిండిన వాడ దేవుని చెప్తాం విన్నోడా? నాకు దేవుడు ఈయనకి చెప్తున్నాను నువ్వు వెళ్ళు అని చెప్తున్నారు. ఈడంటున్నాను నేను అపార్ట్మెంట్. అరే దేవుడు నీకు చెప్తున్నాను నువ్వు వెళ్ళమని, నువ్వు తిరిగి చెప్పాలి. ఓకే దేవా నేను వెళ్తాను, ఇష్టం లేకపోతే నేను వెళ్ళను. ఈడేమంటున్నాడు? నేను అలాంటి వాడిని, నేను ఎలాంటి వాడిని, నేను అక్కడికి. అరే నీవు ఎలాంటి వాడివే కాబట్టే కదా నిన్ను వచ్చి దేవుడు ఏం చేసింది? పిలిచింది. వేరే వాళ్ళు లేక ఆ ఊర్లో వేరే మనుషులు లేరండి, ఉన్నారు. అయినా కూడా నీలో ఏదో ప్రత్యేకత చూసే నీ దగ్గరకి ఏం చేసింది? వచ్చింది. మోషే అది అర్థం చేసుకోలే. మోషే దేవునికి తిరిగాడు, నేను ఏపాటు వాడిని. దాని తర్వాత చెప్పే మాట మీరు చూడండి,
ఆయన నిశ్చయముగా నేను నిన్ను నీకు తోడై ఉండును. నేను నిన్ను పంపించినట్టును 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో వెళ్ళడానికి తోడుకు రావడానికి నేను ఎంతటి వాడను. ఇదే మనకు ఉన్న ప్రశ్న. మనం కూడా దేవునికి అడిగేది ఇదే, నేనే వాడిని వెళ్ళడానికి, నువ్వు కాబట్టి ఇంకెవరు వెళ్తారు? దేవదూతలు వెళ్ళి పరిచయం చేస్తారనుకుంటున్నారా? దురాత్మ వెళ్ళి పరిచయం చేస్తారనుకుంటున్నారా? ఎవరు వెళ్ళి చెయ్యాలి? దేవుడు నీకు సాక్ష్యం ఇచ్చింది దేనికి? దేవుడు నీకు ఆత్మీయత ఇచ్చినది దేనికి? దేవుడు నీకు ఆత్మశక్తిని ఇచ్చిన దేనికి? దేవుడు నీతో ఉన్న అనుబంధాన్ని ఇచ్చిన దేనికి? ఎవరో వెళ్ళడానికి కాదు, నువ్వు వెళ్ళడానికి. దానికి దేవునికి ప్రశ్న అడిగి ఇరికించడానికి కాదు. అందుకే మోసే దేవునికి ప్రశ్న అడిగి ఏం చేస్తున్నారు? నేను ఏ పాటి వాడిని, నువ్వే ఏ పాటి వాడివి కాదు, నువ్వే ఆ మనిషివి, నువ్వే ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి తీరాలి. దాని తర్వాత చెప్తున్న ఒక మాట మీరు చూడండి. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. నేను నిన్ను పంపించుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత వీరు ఈ పర్వతము మీద దేవుని సేవించదరని. చూసారా, దేవుడు 3 విషయాలు చెప్పారు. ఒకటి, నేను నీకేం చేశాను, నేను నీకేమై ఉన్నాను. ఇప్పుడు కూడా కొందరికి తెలియదు దేవుడు వారు తోడుగా ఉన్నారో లేదు. మీకు తెలుసా దేవుడు మీ తోడుగా ఉన్నారని? ఎలా తెలుసు మీకు దేవుడు తోడుగా ఉన్నారని? ఎవరు చెప్పలేదు. దేవుడు నీ తోడుగా ఉన్నారని ఎలా తెలుసు? తెలుస్తుందా తెలీదా? దురాత్మ మీ తోడుగా ఉన్నారో లేదో తెలుస్తుందా తెలీదా? ఇది రెండు సందేహమా? మోషేకి ఎప్పుడు కూడా తెలియట్లేదు దేవుడు ఆయన తోడై ఉన్నారన్న విషయం ఆయనకేం లేదు. అరే దేవుడు నీ తోడుగా ఉండకపోతే దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు? దేవుని యొక్క శబ్దం నీకు ఎలా వినిపిస్తుంది? దేవుడు నీకు ఏ రీతిగా దేవుని చిత్తాన్ని తెలియవచ్చేది? దేవుడు నీతో ఏ రీతిగా అన్ని విషయాలు నేర్పించేది? అదే కదా దేవుని యొక్క తోడు నీకు తెలియవచ్చేది. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. దేవుని యొక్క తోడు కలిగిన వాడు దేవుని శబ్దాన్ని వినగలుగుతాడు. దేవుని యొక్క తోడు అనుభవించిన వాడు దేవుని యొక్క అడుగుజాడలో నడవగలుగుతాడు. దేవుని యొక్క తోడు అనుభవించిన వాడు దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించగలుగుతాడు. దేవుని యొక్క తోడు అనుభవించిన వాడు దేవునికి విడిచి ఏ పని ఏం చేయలేడు. అదే కదా దేవుని తోడు. మళ్ళీ ఎందుకు దేవునితో ఉన్న సందేహం? ఉన్నారో లేదో నాకు తెలియదు. మోషేతో దేవుడి యొక్క తోడు ఉంది కాబట్టి దేవుడు ఆయనకి ఏం చేసేవారు? విగ్రహారాధన చేసిన చోట్ల ఆయనకి ఏం చేశారు? విడిపించి తనకు దేవుడి చూపించుచున్న దేశం వైపు నడవమని దేవుడు ఏం చేసింది? ఇంతకాలం ఆయన తోడుగా ఉన్న దేవుడు ఎవరు? మాట్లాడలేని దేవుడు. అయ్యాటికి ఆయనకి ఏం చేసేది కాదు, నడిపించేది కాదు. అర్థం కాలే. ఇంతకాలం ఆయన ఏం చేసేవాడు? మాటలాడలేని దేవునికి తోడుగా ఉండేవాడు. ఆ మాటలాడలేని దేవుడు ఆయనకి ఏం చేసేది? ఒక ఊరిలో ప్రతిష్ట చేసేసి ఉండడానికి ఆయన ఏం చేసేది? అలాగే ఆలోచించుకో. నీ లోపల ఉన్న దేవుడు నిన్న ఒక చోట్ల ఏం చేసేది? ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. నీ జీవము కలిగిన దేవుడు నీకు తోడై ఉంటే నువ్వేం చేయలేవు. ఒక చోటులో ప్రతిష్ట పడి ఏం చేయలేవు. ఎలగడానికి కష్టం. ఒక చోటులో నీకు దేవుడు నేను ప్రతిష్టపరిచి ఏం చేయడు. క్రైస్తవ జీవితం ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో దేవుడు నిన్నేం చేయరు, ఒక చోటులో ఉండనివ్వరు. అబ్రహాం ఒక్క చోటులో ఉండడానికి కారణం ఏంటిది? తన తోడుగా ఉన్న దేవుడు ఆయన ఏం చేసేది? ఒక చోట్ల ఉంచేది. అక్కడి నుంచి దేవుని యొక్క శబ్దం, దేవుని యొక్క తోడు, దేవునికో ఉన్న అనుబంధం ఆయన ఏం చేసింది? వేర్పాట్లోకి నడిపించింది. అందుకే దేవుడు ఆయనతో చెప్పిన నీ తండ్రి తల్లి కుటుంబం అనుబంధం అన్నింటినీ నీవేం చెయ్యి. ప్రయాణం దేవునితో అయితే నీకేం ఉండదు. రక్త సంబంధం లేవు, చెప్పలేదు. ఈ కాలంలో దేవునికి పెట్టుకో. విన్నారో లేదో నాకు తెలియట్లేదు. అన్నాలు ఆదివారం శుక్రవారం సోమవారం ఆరాధన ప్రార్థన చేసి వెళ్ళివాడు ఒక్కరోజు వచ్చేసి ఎవడో ఒక్కడ 4 చుక్కలు కన్నీళ్ళు కాచేస్తే వెంటనే అటే పరిగెట్టదు. అంటే ఇప్పుడు కూడా నీ మనసు ఎక్కడ ఉంది.
ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. దేవుని యొక్క సాన్నిధ్యతలో ఉన్నప్పుడే ఇప్పుడు కూడా ఏం విడవలేకపోతున్నాం. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అంటే ప్రతిష్టపరిచిన కొన్ని నిన్ను ఏం చేస్తున్నది, తిరిగి లాగుచున్నది. అలాగైతే అబ్రహామును కూడా లాగే ఒక ప్రయత్నం చేసినా కూడా బయలుదేరిన అబ్రహాం తిరిగి ఏం చేయలేదు. అదే దేవునితో ఉన్న సహవాసం. దేవుడితో ఒకడు సహవాసం ప్రారంభిస్తే, దేవుడితో ఒక్కసారి ఒక మనిషి నడవడం ప్రారంభిస్తే, తన కుటుంబం, తన రక్త సంబంధులు, దేవుడితో అనుబంధాన్ని కలిగిన లేని వారు ఎవరు ఆయనకి ఏం చేయరు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. కారణం ఏంటిది? దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క అనుబంధం నిన్ను అవన్నీ ఏం చేస్తుంది, మర్చిపోయేటట్టుగా చేస్తుంది. గుర్తురా? అందుకే కదా ఆనోకు దేవునితో ఏం చేసేవాడు, నడిచివాడు. నడవడానికి ఉన్న కారణం ఏంటి? తనకు కుటుంబం, భార్య, పిల్లలు లేరా? అన్నీ ఉన్నాయి. అయినా కూడా దేవునితో ఉన్న నడవడిక, దేవునితో ఉన్న సాన్నిధ్యతను విడవాలని ఆయనకి ఏం చేసేది కాదు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే అబ్రహాంకి దేవుడు ఏం చేశారు, ఆ తోడునిచ్చి పెట్టారు. అందుకే ఆయన ఏం చేసుకున్నాడు, తన కుటుంబాన్ని, దేశాన్ని మొత్తాన్ని ఏం చేసుకోగలిగాడు. రక్షణ పొందడం అంటే ఏదో వేసిన దేవుడు అని చెప్పుకోవడం కాదు. రక్షణ పొందడం అంటే నీకు ఉన్నవన్నీ నీవేం చేసుకోవడం, వదిలించుకోవడం. వదిలించుకొని మొత్తం ఎవరి చేతికి ఇచ్చేయడం, ఏసై చేతికి ఇచ్చేసి నువ్వేం చెప్తే నేనేం చేస్తాను. చెప్పదే అందరూ బోర్డు డైలాగ్గా చెప్పదు, నేను రక్షణ పొందాను, నువ్వేం ఇచ్చావు మొత్తం. నీకు కలిగిన నీ ప్రాణంతో సహా మొత్తం ఏం చేయాలి. ఇక నీ నియంత్రణలు ఏమి ఉండవు, నీ చిత్తాలు ఏమి ఉండవు, నువ్వు ఆశించినవి ఏమి ఉండవు. అన్నీ ఎవరు చెప్పాలి? నీ ఇంట్లో ఏమి వండుకోవాలో కూడా ఎవరు చెప్పాలి? నీ ఇంట్లో ఎవరిని తీసుకురావాలో కూడా ఎవరు చెప్పాలి? నాకు తెలియట్లేదు. చాలా మంది అనుకుంటే ఏసై దేవుడు ప్రభువు అని ఒప్పుకోవడం అంటే దాని అర్థం ఏంటిది? ఏసయ్యను రాజుగా అంగీకరించడం. అలా చెప్తే మీకు అర్థం కదా. రాయగడికి ఒక రాజు వచ్చాడు అనుకోండి, నువ్వు ఎక్కడి నుంచి, నీ ఇంట్లో నుంచి ఒక ఎలకని చంపినా ఎవరు చెప్పాలి? చెప్పకుండా చెయ్యండి. మరుసటి రోజు నీ పేక ఎక్కడ ఉంటుంది, రోడ్డు మీద ఎలా ఉంటుంది. కారణం ఏంటిది? రాజుకు చెప్పకుండా ఒక ఎలకని చంపితే ఏమైంది? ఉన్నారా లేదా నాకు తెలియట్లేదు. ఒక లోకములో ఉన్న రాజుకు అధిపతిగా ఉంచి తన కింద పని చేసిన, నీ పొలంలో పనిచేసిన పంట కూడా ఎవరికి ఇవ్వాలి. మీరు ఊర్లో పన్ను కడుతున్నారే, ఆ స్థలం మీరు అనుకొని పన్ను కడుతున్నారా? ఉన్నారా లేదా నాకు తెలియట్లేదు. ఈ పొలం అంతా నాది, నువ్వు సంవత్సరానికి ఏం చేస్తున్నావు, పన్ను కడుతున్నావు. ఓ 10 సంవత్సరాలు పన్ను కట్టకుండా ఉండు, పొలం నాది అని చెప్పి కూర్చో. జేసీబీ కట్టుకొని ఎవరు వస్తారు? ఎందుకు? కట్టలేనందుకు కాదు, నువ్వు కట్టలేదు కాబట్టి నీకున్న అధికారం ఏమైపోయింది, గవర్నమెంట్ చేతికి వెళ్ళిపోయింది. దానికి నువ్వు గొడవలు చేసుకుని కొట్టేసుకొని ఏం చేసినా ఏం పనికి మోగదు. నువ్వు గవర్నమెంట్కి నీ పొలం మధ్యలో నుంచి రోడ్డు కావాలి, నువ్వు ఎన్ని ఉపవాసాలు ప్రార్థన చేసినా ఏం ప్రయోజనం లేదు. నువ్వెన్ని ఉపవాసాలు చేసి తలకిందుడు గుండి ప్రార్థన చేసిన ప్రయత్నం, గవర్నమెంట్కి నచ్చినట్టు నుంచి రోడ్డు రావాలి అంటే అది ఏం చేస్తుంది? కావాలంటే దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఉంటే ఒకవేళ నీ పొలం నుంచి సైడ్ దేవుడు రూట్ ఏం చేయొచ్చు, మార్చి వేయొద్దు. ఉన్నారా? వాళ్ళకి కావాలంటే నువ్వేం చేయాలి, నువ్వు ఎన్ని ధర్నాలు చేస్తాయంటే ఏం చేయాలి. అందుకే కదా ఇప్పుడు జరుగుతున్నాయి. వెళ్ళిపోంటారా అంటే వాళ్ళు గోవాలెట్టేస్తాను. ఒకరోజు రాత్రి వచ్చి ఏం చేస్తారు, టపటపట ఇరుగొట్టేస్తారు. నేను చెప్పేది అర్థం కదా. ప్రభుత్వం గవర్నమెంట్ చేతిలో ఉంటే గవర్నమెంట్కి అన్నిటికీ ఏముంది? ఉన్నారా లేదో నాకు తెలియదు. నువ్వు యేసయ్యకి ప్రభుత్వముగా రక్షణ ఇచ్చి అప్పగించావంటే అన్నిటికీ ఆయనకి ఏముంది? నీ చెవిట్లో ఒక కన్నం పెట్టాలని ఎవరు అడగాలి? నువ్వు ఒక బట్టలు కొనుక్కున్నా ఏం చేయాలి? మరి మీ ప్రభుత్వం ఎవరో నాకు తెలియదు. అదే దేవుని యొక్క తోడుకున్న ప్రత్యేకత. దేవుని యొక్క తోడు నీతో వచ్చేస్తే నీకు ఎంచుకోవడానికున్న ఏం లేదు, స్వాధీనం లేదు. అందుకే ఇంతకాలం మోషకి ఎంచుకోవడానికి ఉన్న స్వాధీనం ఉండదు. మోషే అనుకున్నవన్నీ నెరవేర్చడానికి ఉండేది. కానీ ఇప్పుడు దేవుని యొక్క తోడు మోషే దగ్గరికి వచ్చేసరికి తన నిర్ణయాలు ఏమి ఏం చేయట్లేదు.
అలాగైతే రక్షణ పొంది దేవుని యొక్క తోడు అనుభవించడం ప్రారంభిస్తే నీ నిర్ణయాలు ఏం చెయ్యవు. నువ్వు చప్పట్లు కొట్టాలన్నా ఎవరు చెప్పాలి? ఉన్నారో లేదో నాకు తెలియదు. నిర్ణయం లేకుండా కూడా దేవుని బిడ్డలు ఎక్కడికి వచ్చి కూర్చోవచ్చు, చర్చి కూర్చోవచ్చు. దాని అర్థం నువ్వు దేవుని ద్వారా రక్షణ పొందేవన్నది కాదు. నువ్వు సొంతంగా ఏం చేసావు? ప్రయత్నం చేసావు. ఆయన నీకు ఇవ్వలేదు. అందుకే ఇక్కడ మోషేకి దేవుడు బలవంతపరచట్లేదు. మోషేకి దేవుడు తోడిచ్చి రుజువు, నేను నీకు తోడుకున్నా, నువ్వు వెళ్ళరా ఎగుతు దేశానికి, నువ్వు వెళ్ళరా నా ప్రజల్ని విడిపించడానికి, నువ్వు బయలుదేరరా నేను అనుకున్న దాన్ని నేను చేయడానికి, నిర్ణయించడానికి, రుజువుపరచడానికి బయలుదేరు. నిన్ను చూసావు, నీ ఘనతను చూసి కాదు నేను నీ దగ్గరికి వచ్చింది. నా పని నెరవేర్చుటకు నువ్వేం చేయాలి? నాకు కావాలి. అందుకే దేవుడు మోషేతో నేను నీకేమై ఉన్నాను. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. రక్షణ పొందిన ప్రతి దేవుని బిడ్డలతో దేవుడు ఏమై ఉన్నారు? ఎవడై ఉన్నారో లేదో పరిశోధించండి, బాగా పరిశోధించండి. అందుకే పొద్దున్న లెగిసి ప్రార్థన చేసే దేనికి? అది ఒక పరిశోధనే. దేవుడు నా తోడుగా. అరుణోదయం లెగిసి ప్రార్థన చేయడానికి కారణం ఏంటి? దేవుడు నీ తోడుగా ఉంటే తన పనిని నీవేం చేస్తావు? దేవుడు నీ తోడుగా ఉంటే దేవుని వాక్య గ్రంథం ఏం చేస్తావు? ఎవరు చెప్పక్కర్లే. ఆ దేవుని తోడే నీకేం చేస్తుంది? నేర్పిస్తుంది. నువ్వు దేవుని తోడుగా ఉండి ప్రార్థన చేయక, బైబిల్ చదవక, ఆరాధనకి వెళ్ళకుండా ఉంటే ఎలా నీకు దేవుని తోడు? ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే ఈ కాలం అనేక మందికి దేవుడు తోడుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అవును కదా. అందుకే నేను ఒక ఉదాహరణ ఎప్పుడు చెప్పే ఒక ఉదాహరణ. క్రిస్మస్ జరిగినప్పుడు ఒక కుర్రోడు ఏం చేశాడు? తన ఇంట్లో ఒక చిన్న డెకరేషన్ తయారు చేశాడు. ఏమని? యేసయ్య పుట్టిన విషయం గురించి డెకరేషన్ తయారు చేశాడు. ఒక చిన్న బాబుని కూడా అందులో సెట్టింగ్ చేసి పెట్టేశాడు. ఈ వచ్చిన గుంపులో ఒక కుర్రోడు ఏం చేశాడు? ఈ చిన్న పిల్లోడిని ఎత్తేసాడు. ఎత్తుకెళ్ళిపోతే వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్పి, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న యేసయ్యని ఎవరు ఎత్తుకెళ్ళి, ఒక పని చేయరా, ఈ షోకేస్ దగ్గరికి ఎవరిని ఏం చేయొద్దు, రానివ్వకూడదు. అంటే దూరంగా ఉన్నప్పుడు ఆ తొట్టి లోపల ఎవరో పడుకున్నట్టుగా అనిపిస్తుంది తప్ప అక్కడ ఎవరు లేరు. ఆ కొడుకు అక్కడ ఉన్నంత కాలం ఎవరికి అదేం చేయదు. ఎందుకు? దగ్గరికి రానివ్వరు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఈ కాలంలో కూడా దేవుని యొక్క తోడు నీకే అర్థం కాలేని కారణం కొన్ని అడ్డంకింపులు నీ దగ్గర నిన్నేం చేస్తున్నది? అడ్డుపరిచి ఉంచుతున్నది. అందుకే అబ్రహాముకి దేవుని యొక్క తోడు అనుభవించలేని కారణం ఏంటిదంటే, వాళ్ళ తమ్ముడు కొడుకుని కూడా తీసుకొచ్చాడు, ఆ నాన్నను కూడా ఏం చేశాడు? ఎవరిని తీసుకురావద్దు అన్నారో ఆయననే ఇదేం చేశాడు. కానీ దేవుడి తోడు ఆయనతో ఉండేది. దేవుడు ఆయనతో మాట్లాడేవాడు, అన్నీ చేశాడు. కానీ తన ప్రయాణం ఏమయ్యేది కాదు, దేవుని యొక్క చిత్తానుసారంగా అయ్యేది కాలే. అందుకే దేవుడు ఏం చేశారు? ముందు వాళ్ళ నాన్న చంపేశారు, ప్రాణం తీసేశారు. రెండోదికి ఏం చేసేసారు? ఈ తమ్ముడికి రీడేవాళ్ళు. అందుకే ఈ మండలను మొత్తం దేవుడు ఏం చేసేసారు? పెంచేశారు. పెంచేసిన తర్వాత వాళ్ళ మందల వీళ్ళ మందల మధ్య ఏమొచ్చింది? గొడవ వచ్చింది. ఆ గొడవ వీళ్ళిద్దరిని ఏం చేసింది? ఇది దేవుడు చేసిందే. కారణం ఏంటిది? నువ్వు గొడవ అవ్వనంత వరకు నువ్వేం చెయ్యవు, విడిచిపెట్టావు, పట్టుకొని కూర్చుంటావు. అందుకే అబ్రహాం ఏం చేస్తావు? నువ్వు ఎడమైతే నేను కుడి, నువ్వు అటు వెళ్తే నేను ఇటు వెళ్తాను. కారణం ఏంటిది? నా మీద దేవుని యొక్క తోడు ఉంది, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను దేవుని అడుగు జాడలో అడిగి నీకు ఎలా నచ్చిందో నువ్వు అలా చెయ్యి. అందుకే లోతు ఏం చేశాడు? దేవుని అడుగు జాడ అక్కర్లే, దేవుడితో నన్ను అక్కర్లే, దేవుడితో ఉన్న సహవాసం అక్కర్లే, ఏమీ అక్కర్లే, ఒకటే చూసుకున్నాడు. తనకి దొరికిన విధానం ఆయన ఏం చేస్తున్నాడు? అందుకే తనకు ఒక మంచి పట్టణం దొరికింది. ఆ పట్టణంలో ఏమైపోయాడు? ముందు వార్డు మెంబర్ అయ్యాడు, తర్వాత కౌన్సిలర్ అయ్యాడు, తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, తర్వాత అక్కడ అధ్యక్షుడు అయిపోయాడు. ఊరిలో ఉన్న పిచ్చి గోళాలన్నీ ఈడ ఏం చేసేది? సమాధాన పరిచేటట్టుగా ఆయనకు ఒక కుర్చీ కూడా ఏం చేశారు? అన్ని ప్రకారమైన అక్రమాలు, దుష్టాలు, పనికిరాని సిద్ధాంతాలు అన్నీ జరిగిన చోట్లే ఈయనకేం దొరికింది? ఈ కాలంలో దేవుని పిల్లలు కూడా అంతే. అన్ని దరిద్రం జరిగిన చోట్ల కూడా వెళ్ళి ఏం చేస్తారు? సలహా చెప్పేస్తారు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు.
మానవికత్వం లేనివన్నీ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చొని ఏం చేస్తారు? అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి? ఇప్పుడు బాబు నీకు ఇక్కడ అసలు కూర్చోడానికి ఉన్న అర్హత కూడా నీకు కారణం ఏంటిది? నీ తోడుగా దేవుడు ఉన్నాడు కాబట్టి. అది అక్కడ కీర్తన 1వ అధ్యాయం చెప్తున్న మాట, దుష్టుల యొక్క సహవాసంలో కూర్చోకుండా, పాపులు నిలబడిన చోట్ల కూర్చోకుండా, అపహాసకులు కూర్చున్న చోట్ల నిలవక ఏం చేస్తాడు ఒక భక్తుడు? కారణం ఏంటిది? దానికి అక్కడ కెట్టదు, అక్కడ ఆయనకి కూర్చోడానికి టైం ఉండదు, వినడానికి టైం ఉండదు, స్పందన చెప్పడానికి టైం ఉండదు. కారణం ఏంటిది? ఆయనకి ధ్యానించడానికి, చదవడానికి, నేర్చుకోవడానికి, అనుబంధం కలగడానికి టైం వేరే ఉంది, సమయం వేరే ఉంది, వేర్పాటు వేరే ఉంది, అనుబంధం వేరే ఉంది. అందుకే అందరితో ఆయన ఏం చేయలేడు. దేవునితో అనుబంధం నువ్వు ప్రారంభించేస్తే కొన్ని చోట్ల నువ్వేం చేయలేవు, కూర్చోలేవు, నిలబడలేవు, ఏం చేయలేవు, సహవాసం చెయ్యలేవు. కారణం ఏంటిది? దేవుని యొక్క తోడు నీ చేత అదేం చేయదు, చెయ్యలేవు. అందుకే మోసేతో దేవుడు తోడు ఉన్నాడని దేవుడు ఏం చేశారు? రుజువు పరిచి చెప్పారు. అలాగే ఈరోజు పగటి వేళ దేవుడు నీ తోడుగా ఉన్నారంటే దాన్ని రుజువు పరచు. అది ఎవరికి కనిపించాలి? నీకు కనిపించాలి. ఇరుగు పొరుగు వారికి కూడా ఏం చేయాలి? అందుకే అక్కడ చెప్తున్న మొదటి మాట, నేను నీకేమై ఉన్నాను. దేవుని తోడు ఈరోజు పగటి వేళ ఏం చేయాలి? దేవుని బిడ్డలుగా అనుభవించి తీరాలి. దేవుని తోడుంటే ఫరో దగ్గరికి నువ్వు వెళ్తావు. దేవుని యొక్క తోడుంటే తన ప్రజలకు నీకు గుర్తొస్తాయి. దేవుడు నీ తోడుగా ఉంటే తన ప్రజల విమోచన నిమిత్తం నువ్వు పరిగెడతావు. దేవుడు నీ తోడుగా ఉంటే తన ప్రజలకు కావాల్సిన క్షేమం నీ ద్వారా జరిగి తీరిద్ది. దేవుడు నీ తోడుగా ఉంటే నువ్వు అప్పగిస్తావు దేవుని పరిచర్య నిమిత్తం. విన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే మొదటిగా దేవుడు మోషేతో చెప్తున్నాను, నేను ఎపాటి వాడిని అని చెప్పినప్పుడు దేవుడు నేను నీ తోడుగా ఉన్నాను. ఎంతమంది చెప్తారు దేవుడు నా తోడుగా ఉన్నాడు అంటే? మీకు ఎవరికి ధైర్యం లేదా దేవుడు మీ తోడుగా ఉన్నారని చెప్పడానికి? నాతో దేవుడు ఉన్నాడు, మీ సంగతి నాకు తెలియదు. నా తోడుగా దేవుడు ఉన్నాడు, నా తోడుగా దేవుడు మాట్లాడేవాడు, నా తోడుగా దేవుని అనుబంధం కనిపించేవాడు, నా తోడుగా దేవుడు ఉన్న దాన్ని బట్టి దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు నా చేత నెరవేర్చి తీరుతాడు. నా తోడుగా ఉన్నాడు కాబట్టి నా ద్వారా దేవుడు కొందరికి విడుదల ఇప్పించి తీరుతాడు. అందుకే మొదటిగా దేవుడు మోషేతో చెప్పాడు, నేను నీ తోడుగా ఉన్నాను. రెండోదిగా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను నీకేం చేస్తాను? సూచనలు ఇచ్చి తీరుతాను. ఏమిచ్చి తీరుతాను? దేవుడు ఏం చేసే దేవుడు? సూచనలు ఇచ్చే దేవుడు. ఎందుకు సూచనలు ఇచ్చేది? ఎందుకు దేవుడు సూచనలు ఇచ్చేది? ఇప్పుడు వర్షం పడే ముందు పిడుగు ఎందుకు పడేది? వర్షం పడుతుందా నాకు గుర్తింపు. పిడుగు దానికోసమే పడేది. పిడుగు పడేది దానికోసం కాదు, మేఘం మేఘం రుద్దుకోవడం వల్ల పిడుగు పడేది. వర్షం పడితే నీ కాదు. మీకెవరు తప్పుగా నేర్పించారు? మేఘం మేఘం ఎలా తయారయ్యేది? నీళ్ళేమవుతున్నది? ఆవిరవుతున్నది. అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ ఉన్న నీళ్ళేమవుతున్నది? ఆవిరై ఈ నీళ్లు కలిపి ఏమైపోతున్నది? ఒక మేఘం అయిపోతున్నది. ఎక్కడొక మేఘం, అక్కడొక మేఘం, అక్కడొక మేఘం, ఇక్కడొక మేఘం. ఈ గాలి వేగత ఇటు అటు ఏం చేస్తున్నది? అప్పుడు ఈ వెళ్తున్న వేగతలో మేఘం మేఘం ఏం చేస్తుంది? రాయ రుద్దినప్పుడు ఏమవుతుంది? కర్ర రుద్దినప్పుడు ఏమవుతుంది? ఎక్కుతుంది. అదే సేమ్ ఏమవుతుంది? మేఘం గుద్దుకున్నప్పుడు ఏమవుతుంది? ఒక విపరీతమైన షాక్ వస్తుంది. ఆ షాక్ లో ఏమవుతుంది? ఆవిరైన నీళ్ళు వేడైపోతున్నది. వేడైన నీళ్ళు ఏమైపోతుంది? నీళ్ళులా పడుతుంది. మనం అంటాం పిడుగు వస్తే వర్షం పడుతుంది, పిడుగు వస్తే తెలుసుకోండి దాని వెనకాల ఉన్న చరిత్ర. ఇది గుర్తుకునేటప్పుడు ఏమవుతుంది? ఈ నీళ్ళకున్న పదార్థం ఏది ఆవిరైందో అది మళ్ళీ ఏమైపోతుంది? ఎందుకు వర్షం పడి ఆగిపోతుంది? ఆ పిడుగు రుద్దుకోవడం వలన ఆ రియాక్షన్ లో జరిగిన ఆ నీళ్ళ సంఖ్య ఎంత ఉందో అంతే పడుతుంది. లేదో నాకు తెలియదు. అందుకే కదా కాసేపు వర్షం పడి ఆగిపోవడానికి కారణం ఏంటిది? మేఘం లైట్ గా గుద్దుకుంది. మేఘం గట్టిగా గుద్దుకున్నాడు, ఆగకుండా 40 రోజులు పడతాయి. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అదేంటి? నీళ్ళు ఆకాశానికి మేఘం అయ్యేది, అదొక సూచన. అవును కదా?
అది వర్షంగా కిందగా పడేది, అదొక సూచన. అలాగైతే దేవుడు నీ తోడుగా ఉన్నాడంటే దానికి ఏముంటది? ఒక సూచన ఉంటది. ఉన్నదో లేదో నాకు తెలియట్లేదు. యేసయ్య తోడుగా ఉన్నాదో లేదో, యేసయ్యతో అనుబంధం ఉందో లేదో దానికి ఏముంటది? ఖచ్చితంగా ఒక సూచన ఉంటది. ఉన్నారు లేదా? మరియా కడుపులో యేసయ్య పుట్టారో లేదో అన్న దానికి సూచన లేదా? అందుకే కదా దేవదూత చేంజ్ చేశారు. సూచన. దానికి మునుపుగా ఏం చేశారు? మన ఎలిజబెత్ ఇంట్లో కూడా దేవదూత వచ్చి, దేవుని యొక్క ఆయనతో వచ్చి ఏం చేశారు? మాట్లాడి సూచన ఇచ్చారు. కారణం ఏంటిది? ఒక అద్భుతం జరిగే ముందు, ఒక విడుదల జరిగే ముందు, ఒక మనిషితో దేవుడు తోడుగా ఉన్న దానికి రుజువుని ఏం చేసేది? తెలియపరచడానికి దేవుడు ఏం చేశారు? పుట్టక ముందే ఆయన పుట్టే విధానాన్ని ఏం చేశారు? కొందరికి హెచ్చరికిచ్చి చెప్పారు. ఆ ఊళ్ళో వేరే పిల్లలు పుట్టినప్పుడు ఎవరికి వచ్చి చెప్పారా? ఎందుకు చెప్పలేదు? వాళ్ళు తోడుగా దేవుడు లేరు కాబట్టి. అర్థం కాదు. ఉన్నారో లేదా నాకు తెలియట్లేదు. వారు దేవుని యొక్క సాన్నిధ్యతను ఏం చేయలే. ప్రత్యక్ష గుడాలలో ఆరాధన జరుగుతున్నాయి, అన్ని జరుగుతున్నాయి, కానీ దేవుని యొక్క తోడు ప్రజలు ఏం చేయట్లే, అనుభవించట్లే. కానీ ఒక్కడు మాత్రం దేవుని యొక్క సేవా పరిచయం చేస్తూ దేవుని ఆలయంలో పరిచయం చేస్తున్న టైంలో దేవుని యొక్క దూత వచ్చి ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయనకి సూచన ఇవ్వడం జరిగింది. నీకు ఒక కొడుకు పుడతాడు, ఆయన పేరు యోహను, ఆయన నీ కొరకు ఏం చేస్తారు? సమాజ ప్రజలకు ఏం చేస్తారు? విమోచన మార్గాన్ని చూపిస్తాడు. అలాంటి అన్ని సూచనలని ఇవ్వడానికి కారణం ఏంటిది? దేవుడు తోడుగా ఉన్నాను. మరియతో దేవుడు సూచన ఇవ్వడానికి కారణం ఏంటిది? ఆమె జన్మనివ్వబోతున్నది ఎవరిని? రక్షకుని, విమోచకుని. ఆయనకి ఏం చేయాలి? సంరక్షణ ఇచ్చే విధానం. ఇశ్రాయేలు నుంచి, బెత్లెహేములో నుంచి, నీ కుటుంబంలో నుంచి, నీతో దేవునితో ఉన్న అనుబంధంలో ఇది సూచనగా ఉన్నదని దేవుడు ఆయనకి ఏం చేసేది? సూచన ఇస్తే దాని యొక్క పరిణామం ఏం చేస్తుంది? నీలో కనిపిస్తుంది. నాకు తెలియదు. మరియాతో దేవుడు వచ్చి మాట్లాడిన సూచన కడుపులో ఏం చేసింది? అందుకే ఏం చేసింది? పెళ్లి కాని కుమార్తె ఏమైపోయింది? సూపర్గా ఊళ్ళో మంచి పేరు పిలిచారు. సూచన ఉంటే ప్రజలు నీకేం చేస్తారు? మీరైతే ఆ పరిస్థితులని ఏం చూస్తారు? ఏం చేస్తారు? ఆత్మహత్యకు రూట్ చూసుకుంటారు, కానీ మరి ఎందుకు ఆత్మహత్యకు రూట్ చూసుకోలే? రావట్లేదే, అంతే కదా. వెళ్ళవలేదు, అప్పుడే ఏమేమై ఉంది. భరత ఏమో చేయి వదలడానికి ఉన్న సిద్ధాంతాలు సిద్ధపడి చేసుకుని కూర్చున్నాను. అయినా కూడా ఇవి దేనిలో పట్టుబడి? ఈ సూచన నాకు దేవుడు ఇచ్చిన సూచనే. ఈ సూచన దేవుని యొక్క వాగ్దాన నిమిత్తమే. ఈ సూచన ఇశ్రాయేలు యొక్క విమోచన నిమిత్తమే. ఈ సూచన ఇశ్రాయేలుకి ఏం చేసేది? క్షేమం రప్పించేది. ఆ ఊరు సిద్ధాంతంలో పెళ్లి చేసుకోకుండా పిల్లల కంటే ఏం చేస్తారు? రాయేసి చంపేస్తారు. ఊళ్ళో రకరకాలుగా పిలుస్తారు. ఇంటికి వెళ్ళడానికి హక్కు ఉందా? అమ్మ ఇంటికి వెళ్ళడానికి హక్కు ఉందా? ఎరుగుంటికి వెళ్ళడానికి హక్కు ఉందా? పొరుగింటికి వెళ్ళడానికి హక్కు లేదు. ఎవరింటికి వెళ్ళడానికి దిక్కు లేదు. దిక్కు లేని మీ ఎవరింటికి వెళ్ళింది? ఆత్మీకరాలని ఎలిజబెత్కి వెళ్ళింది. కారణం ఏంటిది? ఆమెకు కూడా దేవుడు ఒక సూచన ఇచ్చారు కాబట్టి. సూచన ఇచ్చినోడితో కలిసి అన్నారో లేదో నాకు తెలియట్లేదు. సూచన ఇచ్చినోడు ఇవ్వలేనోడు ఏం చేయలేడు. ఆత్మీకరణ తెలిసేది ఎలాగే. సూచన ఉన్నోడు దగ్గరికి వెళ్ళి చేస్తాడు. ఉన్నారో లేదో నాకు తెలియదు. మరియకి ఇక్కడ సూచన ఉంది, ఎలిజబెత్కి కూడా సూచన ఉంది. ఎలిజబెత్కి మరియకి సూచన ఏంటిది? లోన శిశువు ఉన్నదన్నది ఆమెకు అర్థమవుతున్నది. ఎలిజబెత్కి లోన శిశువు ఉందో లేదో ఆమెకి ఏం తెలియదు. తెలియట్లేదు. దేవుడు వాగ్దానం ఇచ్చారు, సూచనకి ఏం లేదు. ఏ రీతి కలిగిన కదిలింపు లేదు. కానీ ఆ కదిలింపులు దయచేయడానికి దేవుడు ఏం చేశారు? సూచన కలిగిన ఉన్నపని పంపించారు. సూచన కలిగిన వాడు ఒక్కడ వెళ్ళి స్తోత్రం చెప్పేసరికి అక్కడున్న ఆమె కడుపు లోపల అప్పటి వరకు నిర్జీవంగా ఉండి పని చేయకుండా ఉండి అసలు ఉందా లేదో కూడా ఉన్నదేది ఏమై తీరింది? కదిలే స్థితిగతి వచ్చి తీరింది. అర్థం కాలే. సూచన ఉన్నోడే సూచన లేని వాడిని ఏం చేసేది? కలిపేది. అన్నారో లేదో నాకే తెలియట్లేదు. అలాగైతే మీరు ఒకరికి ప్రైజ్ రోడ్ చెప్పిన దాంట్లో కొన్ని విడుదలలు జరుగుతున్నాయి. కొందరు ప్రైజ్ రోడ్ కూడా చెప్పడం ముఖం ఉబ్బి పెట్టుకొని తిరుగుతారు. నీకు సూచన లేదు, నీ లోపల ఏసై ఏం చేయలేదు, ఒకలే. అందుకని నువ్వేం చేయట్లేదు. అందుకే కదా వచ్చినప్పుడు కూడా కొందరు ప్రైజ్ రోడ్ లేదు, వెళ్ళేటప్పుడు కూడా. అందుకే మన సంఘంలో
ప్రార్థనకు ముందు రారు ప్రైజ్ లార్డ్ చెప్పడానికి. ప్రార్థనకు మాత్రం అంటే ప్రైజ్ లార్డ్ చెప్పకుండా ఎస్కేప్ అయిపోవడానికి మార్గం ఉంటుంది అంతే. అదే దాని సిద్ధాంతం. లేకపోతే ముందు వచ్చామని అందరికీ చెయ్యాలి, ప్రైజ్ లార్డ్ చెప్పాలి, విడుదల జరిగిపోతుంది. అందుకే నువ్వేం తిల్లు పని అర్థం పెట్టేసి లేట్గా చేసుకుని వస్తావు. ఎందుకు ప్రైజ్ లార్డ్ చెప్పుకోండి. వెళ్ళేటప్పుడు పెద్ద పుట్టింగ్ వేసుకుని ప్రైజ్ లార్డ్ ఎవరికి కావాలి, వచ్చినప్పుడు చేయలేదు, వెళ్ళేటప్పుడు ఎవరికి కావాలి, ఎలాగలేదు. ఈ కాలంలో ఉన్న ఆత్మీయత ఎందుకు దిగజాగిపోవడానికి ఉన్న కారణం, సూచన ఉన్నవాడు ఇంకొక సూచన ఉన్నవాడిని చూసి ప్రైజ్ లార్డ్ చెప్తే చాలు, ఏమైతే తీరుద్ది. ఎందుకు ఆదివారం సంఘంలో ఆత్మశక్తితో ప్రజలు నిండట్లేదు, సూచన కలిగిన వాడు ఏం చేయట్లేదు. సూచన కలిగిన వాడికి ప్రైజ్ లార్డ్ చెప్పారంటే ఆ ఆరాధన మొత్తం దూకుడే, ఆ సువార్త మొత్తం నిండుదల కలిగినది. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. నీ తోడు దేవుడు నీ తోడై ఉంటే నీ స్తోత్రములో కూడా తోడు ఏం చేస్తుంది. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అది ఒక సూచన. ప్రైజ్ లార్డ్ చెప్పడం ఒక సూచన, ప్రైజ్ లార్డ్ చెప్పడం ఒక సూచన. ఇప్పుడు కూడా కొందరికి ఏం లేదు. అందుకే కొందరు ఏం చేస్తాం, నచ్చిన వాళ్ళకి మాత్రం ఏం చేస్తాం, నచ్చిన వాళ్ళకు వాళ్ళకి సూచన లేదు. ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. నచ్చిన వాళ్ళకి నచ్చిన వాళ్ళకి అందరికీ ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఆ ప్రైజ్ లార్డ్ చెప్పడం తన లోపల ఉన్న నిర్జీవం కలిగిన దానికి ఏం చేయొచ్చు, ఒక సూచన రుజువు పరిచే విధానం కావచ్చు. అందుకే దేవుని యొక్క బిడ్డలు కలిసినప్పుడు ఏం చేయండి, చెప్పండి. ఆరాధనకి ప్రైజ్ లార్డ్ చెప్పే ముందే రండి. నేను ప్రైజ్ లార్డ్ చెప్పడానికి వెళ్తాను, అలాంటి ఒక నిర్ణయం తీసుకోండి. అన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఆరాధనకి ఆలస్యంగా వచ్చామనుకోండి ఏం చెప్పట్లేదు. అప్పుడు నీతో ఎవరు తోడున్నారో అర్థం చేసుకో. నేను చెప్పొచ్చింది, దేవుడు నీ తోడుగా ఉంటే దానికి ఏముంది, తగిన సూచన ఉంది. ఆ సూచన కొందరికి ఏం చేస్తుంది, విడుదల ఇప్పించేస్తుంది. అందుకే సూచన కలిగినోడు ఏం చేయగలిగేది, సహవాసం చేసుకోగలిగేది. అందుకే మోషేతో సూచన కలిగిన అహరోనుని దేవుడు ఏం చేశారు, తోడు తీసుకొచ్చారు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. సూచన కలిగినోడితో నేను చేయాలి. సూచన కలిగినోడితేనన్నా మీరు తిరిగి మీరే తెలుసుకోవాలి. మూడోదిగా చెప్తున్న మాట మీరు చూడండి. అంటే ఇంతకాలం మీరు ఏం లేదు, ఆరాధన లేదు. ఉన్నారో లేదో నాకు తెలియదు. దేవుడు నీ తోడుగా వస్తే నీకు కొన్ని సూచనలు ఉంటాయి. సూచన నీకు దొరికితే ఏం చేయొచ్చు, ఉన్నారో లేదో నాకు తెలియదు, ఏం చేయొచ్చు, ఆరాధన చేయొచ్చు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఎందుకు కొందరు ఆరాధన చేయలేకపోతున్నారు, ఎందుకు కొందరు ఆరాధనకు వచ్చి ప్రార్థనలకు వచ్చి వ్యక్తిపర ప్రార్థనలో కూర్చున్నా ఏమి రావట్లేదు, కారణం ఏంటి? కొందరికి సప్పట్లు కొట్టడానికి కూడా ఒళ్ళు బతుకు, కారణం ఏంటి? కొందరికి పాటలు పాడడానికి కూడా ఒళ్ళు బతుకు, కారణం ఏంటి? దేవుడు ఏం లేదు, వాళ్ళు తోడుగా లేరు, వాళ్ళ లోపల ఏమీ సూచన లేదు. అందుకే ఏం చేయలేదు, ఆరాధన కూడా చేయలేదు. ఆరాధన చేసిన వాడిని కూడా ఏం చేస్తారు, ఐగుప్త దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ఆరాధన చేయలేకపోయింది చెప్పండి. వాళ్ళు ఏం చేసేసారు, ఫరో తన సామ్రాజ్యం ఏం చేసేసారు, ఆపేశారు. తిండి కూడా వాళ్ళ చేతిలో నుంచి ఏం చేయాలి, భిక్షమడి తినాలి. లేదో నాకు తెలియదు. తిండి కూడా ఏం చేయాలి, సొంతంగా పంట చేసుకొని తినే యోగ్యత కూడా వాళ్ళకి ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. సొంత పొలములో పంట వేసుకొని తిని బతికే ఒక స్థాయి ఏం లేదు. ఇంకా అలాగే ఆరాధన చేస్తారు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. కొందరు ఆరాధన చేయలేని కారణం ఏంటిది, వారికి దొరకాల్సిన తిండి కూడా ఎవరి దగ్గర నుంచో అడుగుకి దొరికే తిండి. అలా కాదు, కొందరు ఆరాధన
ఆరాధనకి రాలేని కారణం ఏంటి? ఎవడో ఫరో ఏం చేశాడు? అడ్డు పనిచేసి వీడి చేత చాకరీ పని ఏం చేసి వీడికి ఏం చేస్తున్నారు? కీరకాయ, దోసకాయ, ఉల్లిపాయ, ఎండి చేపలు ఇవన్నీ ఆడికి పెడితే వీడి పొట్ట నిండేదట. ఉన్నారో లేదా నాకు తెలియట్లేదు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే ఆ ప్రజలు అక్కడ ఉండి ఏం చేయలేకపోతున్నారు. దేవునికి పిలుస్తున్నారు, ఏడుతున్నారు, కానీ ఏం లేదు. వాక్య ధ్యానం లేదు, ఆరాధన లేదు, ఆత్మలో నిండుదల లేదు, ఏం లేదు. ఎందుకు? ఆడింట్లో, ఆడు ఊళ్ళో, ఆడి తిండి తిని, ఆడి డబ్బు తిని, ఆడి కోసం పనిచేసి ఆడి దేవతకి సేవించాలా, ఈడి దేవతకి సేవించాలా? అలాగే లేదే. నువ్వు పనికెళ్ళడం తప్పలేదు, నువ్వు ఆడి జీతం సంపాదించి తప్పలేదు, కానీ ఆడి దేవతకి ఆరాధన చేసే నీదే ఆరాధన, దేవునికి ఆరాధన చేయలేని ప్రక్రియ ఉండకూడదు. ఎలాగే లేదు. దేవుని తోడున్న వాడికి, దేవుని యొక్క సూచనలు అనుభవించిన వాడికి ఉన్న తేడా ఏంటో తెలుసా? జీతం ఇచ్చేది నీవు కావచ్చు, కానీ నువ్వు డబ్బు ఇచ్చేది నీవు కావచ్చు, కానీ ఆరాధన చేసుకోవాల్సిన నిర్ణయం నాది. నువ్వు నాకు ఆరాధన చేయడానికి అడ్డుపరచదు. నీ దగ్గర పని మానేస్తాను, నీ దగ్గర నుంచి నేనేం చేస్తాను? నీ దేవుడిని నేనేం చేయను? ఆరాధన చేసి లొంగను. నాకు ఒక దేవుడు ఉన్నాడు, నాకు ఒక విధానం ఉంది, నాకు ఒక సహవాసం ఉంది, నాతో దేవుడు ఒకడు ఉన్నాడు, నాతో సూచనలు ఉన్నాయి. అలాగైతే నీకు అంటుబడి నేనేం చేయక్కర్లే. ఉన్నారో లేదో నాకు అర్థం కావట్లేదు, ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందుకే కదా చాలా మంది ఏం చేయలేకపోతున్నారు దేవునికి. మీరు మనసు పూర్తిగానైనా దేవునికి ఆరాధన చేసి చెప్పలేదు. మనసు పూర్తిగా నేను ఆరాధన చేసేది. ముగించేస్తాను, టైం అయిపోయింది. ఎవరు ఏం చెప్తున్నారు? మనసు పూర్తిగా బైబిల్ చెప్తున్నది, దేవునికి ఆరాధన చేసిన వాడు ఎలాగ ఆరాధన? నీ మనసు పూర్ణతతోనేనా దేవునికి ఆరాధన చేసేది? పూర్ణ ఆత్మతోనేనా దేవునికి ఆరాధన చేసేది? పూర్ణ శక్తితోనేనా దేవునికి ఆరాధన చేసేది? చెప్పలేదు. ఉన్నారో లేదో నాకు తెలియదు. పూర్ణ శక్తి అంటే చెప్పలేదు. పూర్ణ శక్తి నాకు తెలుగు రాదు, మీకు తెలుగు చక్కగా చెప్పండి. పూర్ణ శక్తి అంటే మీ శరీరం లోపల ఉన్న మొత్తం శక్తి ఒక పని కొరకు ఏం చేయడం. ఉదాహరణకి 100 కిలోల బస్తా నీకేం చేశారు? ఈ మెట్లు మూసుకొని పైకి రమ్మని చెప్పారు. నువ్వేం చేస్తావు? 60 కిలోలు ఉన్న నీవు నీ శరీరంలో ఉన్న శక్తి మొత్తం దేనికోసం ఉపయోగిస్తావు? పోయిన ఒకరోజు నేను మొన్న చంద్రవారం ఆదివారం వచ్చినప్పుడు ఒక అమ్మ బొట్టలో కూర మొత్తం పడుతుంది, ఒక 100 కిలోలు ఉంటుంది. నేను లైట్గా ఉంటుందేమో అని చెప్పి లైట్గా చెయ్యించాను. చెయ్యిట్టినప్పుడు అర్థమైంది ఇది బరువు ఎక్కువ. నేను అమ్మకాడికి ఎలాగమ్మా ఈ 100 కిలోలు మొత్తం ఏం చెయ్యాలి బాబో? ఈ ఆరోగ్యం మొత్తం ఉపయోగించకపోతే నా ఇంట్లో పిల్లలు తిండి తినలేదు, పాడైపోయింది. నేను 60 కిలోలు ఉన్న నేను మనకంటే ఎప్పుడు ఎత్తలేదు. ఆమెకి జస్ట్ సహాయం చేసేసరికి నాకేమైంది? 2 గ్లాసులు నీళ్ళు అయ్యింది. ఆమె తన శరీరములో ఉన్న ఆరోగ్యం మొత్తం ఆ బుట్టను ఏంటిదండి. అందుకే దానికి ఆ బరువు ఆమెకి ఏమనిపించట్లేదు, బరువుగా అనిపించట్లేదు. ఆమె తలనొప్పి రావట్లేదు, వేదన రావట్లేదు. కారణం ఏంటిది? ఆ ఆరోగ్యం మొత్తం దేనికోసం ఉపయోగిస్తుంది? మీరు ఆరాధన చేసిన మీ ఆరోగ్యం మొత్తం దేనికి ఉపయోగిస్తుంది? అదే అనలేదు, నేను అమ్మలేదు. దేనికి ఉపయోగిస్తున్నారు అన్నది అన్ని భాష చెప్పడంలో ఉపయోగిస్తున్నారా? చప్పట్లు కొట్టే దాంట్లో ఉపయోగిస్తున్నావా? అందుకే కదా మన చప్పట్లు పక్కనున్నోడికి ఏం కూడా ఏం లేదు, మన అన్య భాష పక్కనున్నోడు కూడా ఏం లేదు. కారణం ఏంటిది? శక్తి పూర్తిగా ఏం చేయట్లేదు. ఉన్నారా లేదా నాకు తెలియదు. పూర్ణ శక్తి దేవునికి ఏం చేయాలి? పూర్ణ ఆరోగ్యం దేవునికి ఏం చేయాలి అంటే దాని అర్థం ఆరాధన నువ్వు మొయ్యగలుగుతావు, కొట్టలేనిది కొట్టగలుగుతావు, చెప్పలేనిది చెప్పగలుగుతావు. కారణం ఏంటిది? నీ శరీరం మొత్తం ఆరోగ్యం దేవునికి ఏం చేయడానికి, ఆరాధన చేయడానికి ఉపయోగిస్తుంది. శరీరం అప్పగించేసామనుకో ప్రాణం కూడా ఏం చేయొచ్చు, ప్రాణం అప్పగించవచ్చు, ఆత్మ కూడా ఏం చేయొచ్చు.
అప్పుడు దేవునికి ఆరాధించినప్పుడు పూర్ణ శక్తితో, పూర్ణ బలం, మనసు, శరీరం, ప్రాణం, హృదయం మొత్తం ఏమై ఉంటుంది. ఉన్నారో లేదో నాకు తెలియదు. అలాగే ఆలోచించండి, సంఘంలో కూర్చున్న వాళ్ళందరూ ఆ స్థాయిలోకి వచ్చేస్తే చెప్పలేదే. అందుకే నేను చెప్పొచ్చింది, దేవుడు నీ తోడుగా వచ్చేస్తే నీ లోపల సూచనలు ఉంటాయి, నీ ఆరాధనకి భిన్నత ఉంటుంది. ఇప్పటి వరకు ఐగుప్త దేశంలో ప్రజలు ఆరాధన చెయ్యలేకపోయారు. అక్కడి నుంచి విడుదల పొందితే నువ్వేం చేస్తావు? నువ్వు ఆరాధన చెయ్యలేదనుకో, నువ్వు ఎక్కడో ఏ సాతాను చేత ఇరుక్కున్నావు. ఏ సాతానో నిన్నేం చేసుకుని ఉంచాడు. అందుకే చప్పట్లు కొట్టలేకపోతున్నావు, అన్ని భాషలు చెప్పలేకపోతున్నావు. కొందరు ఆరాధన చేయలేదు. కారణం ఏంటి? ఏదో పొలం, ఏదో దేశం, ఏదో ఉద్యోగం అని ఏం చేసింది. అందుకే దేవుడు మోషతో నేను నీ తోడుగా ఉన్నా, నేను నీకు సూచన అయితే తిరుగుతాను. అందుకే మీరేం చేయాలి? నాకు ఆరాధన చేయాలి. ఎవరికి ఆరాధన చేయాలి? ఎవరికి ఆరాధన చేయాలి? యేసయ్యకి ఆరాధన చేసేపిల్లకి ఆరాధన చేయాలి. అందుకే ఒక్కసారి వాక్యం, ఎక్కడికి వచ్చి ఆరాధన చేయాలి? తోడుకొచ్చి వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించదరనేను. ఎక్కడ ఆరాధన ఎప్పుడు చేసుకోగలిగేది? విడిచిపెట్టి వచ్చేది. ఆరాధన ఎవరు చేసుకోగలిగేది? అందుకే కదా సాతాను ఎదుటకు వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి సాతాను ఏం చెప్పాడు? నువ్వు నన్ను ఏం చెయ్యి, సాగిలపడి ఆరాధన చెయ్యి, ఏమి ఇస్తాను. ఈ లోకంలో ఉన్నవన్నీ అంటే ఒక్కసారి సాగిల పడితే అంత దొరికింది. ఒక్కసారి మొక్కితే, అలాగైతే ఇక్కడ కూర్చున్న నీవు ఎంతో పెద్ద సరుకుని ఏం చేసి ఇచ్చి కూర్చున్నావు. అర్థం కాలేదు. ఈ ప్రపంచంలో ఉన్న డబ్బు, ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం అంతా పక్కకు పెట్టేసి యువతల పక్క ఆరాధన చేసి ఏది ఎంచుకోమని చెప్తు, నువ్వు ఏది ఎంచుకుంటున్నావు? ఇదా అదా? అన్నారో లేదా నాకు అర్థం కాదు. ఒక పక్క లోకంలో ఉన్నవన్నీ ఉంచి నువ్వేం చెయ్యి, ఒక్కసారి నన్ను సాగిలపడు, నీకు అదేం చేస్తాను. యేసయ్య ఏం చెప్పాడు? నాకు అది అక్కర్లేదు, నేను నిన్నేం చేయ, నేను సేవించేది, ఆరాధన చేసేది ఎవరికి? జీవం కలిగిన దేవుడు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అలాగైతే ఆరాధనలో ఏముండాలి? రుచి పప్పాలి. నువ్వు కొన్ని వదులుకున్నావని. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. నీవు ఆరాధన చేయుట వలన వదిలిన దాని గురించి నీకేముండాలి? ఒక అవగాహన ఉండాలి. నేను నీతో వదిలేసి ఇది ఆరాధన చేస్తాను, నేను పని మానేసి వచ్చి ఆరాధన చేస్తున్నాను, నేను ఇంటి విషయాలు వదులుకొచ్చి ఇక్కడ ఆరాధన చేస్తున్నాను, నా మనసుని ఆలస్యపరచకుండా ఇక్కడికి వచ్చి నన్ను ఆరాధన చేస్తున్నాను. అదో ఆరాధన చేసేది ఉట్టిది కాదు, వదిలి ఆరాధన చేసుకో. కొన్ని ఏం చేసుకో, విడిచిపెట్టి వదిలి, వద్దనుకోని ఏం చేయి. ఎక్కడికి వచ్చి రావాలి? దేవుడి చెప్పిన వచ్చిన చోటుకు వచ్చి ఏం చేయాలి? నీకు నచ్చిన చోట్ల కాదు ఆరాధన. ఎక్కడికి వచ్చి చేయాలి? వదిలిన వాడు దేవుడు ఎక్కడ చెప్తారు ఎక్కడికి వచ్చి ఏం చేస్తారు? పశువుల శాలలో వచ్చి ఆరాధన చేయమన్నా ఏం చేస్తారు? మనల్ని చేయలేదు. మీరంతా పశుశాలలో ఆరాధన చేశారు. ఉందా పశుశాలలో ఆరాధన చేసే దమ్ము? చెప్పలేదు. గోడలు లేని గ్రౌండ్లో ఆరాధన చేయగలుగుతారు. గోడలున్న ఏ 4 గోడలు ఉన్న దాంట్లోనే వచ్చినాడు అందరికీ వచ్చి కూర్చోబెడతారు. అది చూసి చూసి హలో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఎక్కడ కూడా ఆరాధన చేయగలిగాను. సమాధి దగ్గరికి ఆరాధన చేస్తారా? సమాధికి వెళ్తే కదా ఆరాధన చేయాలి. సమాధి కార్యక్రమం చూసిన వాళ్ళు అనుకుంటున్నాను. అది కూడా అక్కడికి వెళ్ళాలి. ఎందుకు వెళ్దాం? అలాగే వెళ్తే మరి ఊళ్ళో ఏం చేయనివాడు, ఇంటికి రాను. అంటే ఇప్పుడు కూడా నీలో ఆరాధనకున్న విలువ
అందుకే కదా ఏసుకెళ్ళి దేవుడు ఏం చెప్పాడు, నువ్వు ఎక్కడికి బయలుదేరు, ఎముకలు ఉన్న లోయల్లోకి, అంటే ఇండైరెక్ట్ గా ఆయనకి ఎక్కడికి పంపించారు, సమాధి దగ్గరికి వెళ్ళి ఏం చేయమని చెప్తున్నారు, ప్రవచించమని చెప్తున్నారు. సమాధి దగ్గరికి వెళ్ళి ప్రవచించారు. ఈయన ప్రవచనం చెప్పాలంటే కనీసం ప్రార్థన చేసి ప్రారంభించుకుంటారు కదా. ముట్టిగా కళ్ళు మూసేసి ఇదే భూతత్వం చెప్పడానికి ప్రార్థన చేసి ఉంటాడు. అవునా, కొందరు కళ్ళు మూసుకొని ఏదో చెప్తారు. ఆ ప్రవచనం గారు మన ఈయన ఏం చేసి ఉంటాడు, దేవా ఈ సమాధి దగ్గరికి వచ్చి ప్రవచించమని చెప్తున్నాను, నాకు మాటలే శబ్దమే, నా శబ్దం లోపల వేగత శక్తిని ఆత్మసాన్నిధిని ప్రార్థన చేసి ఏం చేసి ఉంటాడు. ఉన్నారా లేదా నాకు తెలియదు. తోటలో ప్రార్థన చేయగలుగుతారా? ఏదైనా తోటలో వేసి వచ్చి ప్రార్థన చేయలే, చేశారు ఎప్పుడైనా? చెయ్యండి. ఉన్నారో లేదో నాకు తెలియదు. నేను కాలేజ్ చదువుతున్న టైంలో మేమందరం కలిసి మనకి పార్కులో తీసుకెళ్ళారు. పార్కులో కూర్చొని ప్రార్థన చేయమని చెప్పి కూర్చున్నప్పుడే అర్థమైంది, దోమలు ఒక పక్క తెచ్చేస్తున్నాయి, ఒక పక్క పాములు కావాలా, ఒక పక్క అక్కడ ఉన్న చేమలు కావాలా, దీని మధ్య ఏమయ్యి ప్రార్థన కాదు కానీ పార్కు కూడా ప్రార్థన నమ్మకం తీసుకెళ్ళింది పిక్నిక్ కానీ ప్రార్థన చేసి నడిపించారు. మొత్తానికి అక్కడికి వెళ్ళి కూర్చునేసరికి అర్థమైంది ప్రార్థన ఇక్కడ జరగడం, చేమలు దోమలన్నీ ఎక్కేస్తే ఇంకేంటి ప్రార్థన, కానీ ఏసై అక్కడే ఉండేది చేయగలిగారు, ప్రార్థన చేయలేదు. సిలువ మీద ఏలాడుతూ ఏసై ఏం చేయగలిగారు? కారణం ఏంటి? మనకి తెలుసు, సిలువ మీద ఏలాడుతున్నప్పుడు మరణం ముఖాముఖి ఉన్నప్పుడు కూడా ఆయనకి ఏం అనిపించట్లే, మనోవేదన అనిపించలే, ప్రార్థనతో ఎదిరించుతున్నారు. హలో, అలాగైతే ఆరాధన చేసిన వాడికి ఎక్కడ చేయడానికి కూడా ఏముంది? దేవుడు చెప్పిన చోట్ల ఆరాధన చేయాలని, అది సమాధి కావచ్చు, అది సిలువ మీద కావచ్చు, సమాధి లోపల కావచ్చు, చేప కడుపు లోపల కావచ్చు. చేప కడుపులో చేయొచ్చా? వినకపోతే చేయాల్సి వస్తుంది. లేదా నాకు తెలియట్లేదు. వినకపోతే చెయ్యాల్సి వస్తుంది. కారణం ఏంటిది? దేవుడు మనతో ఎక్కడ ఆరాధన చేయమని చెప్తే అక్కడ ఆరాధన చెయ్యగలగాలి. దానికి స్థానం, మానం, చోటు, విధానం, కంపు, నాశనం, శావం ఇవేం కాదు విషయం. ఆరాధన చేయగలిగిన వాడు దేవుడిని తోటి అనుభవించగలిగిన వాడైతే, దేవుని యొక్క సూచన అనుభవించిన వాడైతే, ఒంటరి వాడైనా పర్వాలేదు, యోకోబులాగా దేవునికి ఏం చేస్తాడు? పెనుగులాడి దేవునికి ఆరాధన చెయ్యక వదలడు. అందుకే దేవుడు మోషేతో చెప్పిన మాట, నువ్వు ఈ ప్రజలు బయటికి రప్పించి ఏం చెయ్యాలి? వీళ్ళకి ఏం చేయించాలి? ఆరాధన చేయించాలి. చివరి మాట, నువ్వు ఆరాధన చేస్తేనే నీ ఇంట్లో ఉన్నారు. నువ్వు ఆరాధన చేస్తేనే నీ పిల్లలు ఏం చేయాలి? మోషే ఆరాధన చేస్తేనే మోషే తెచ్చిన ప్రజలు ఏం చేయగలిగింది. అందుకే ఈయనకు పద్ధతి దేవుని యొక్క సన్నిధిలో చెప్తాం, దేవా నీవు నా తోడుగా ఉన్నావు, నీ సూచనలు నాలో పనిచేస్తున్నాయి, నేనేం చేస్తాను? సునిశ్చితంగా ఆరాధన చేసి తీరుతాను. నువ్వు అనుకున్న ప్రకారంగా, నువ్వు చెప్పిన ప్రకారంగా, నువ్వు చెప్పిన చోట్ల, నువ్వు చేసే విధానం చెప్పినట్ల నేనేం చేస్తాను? ఆరాధన చేసి తీరుతాను. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని దీవించును గాక.